చావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తనా, పొగడనా వేణోళ్ళతో, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నుండి నన్ను విడిచిపోలేదయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించెనయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకెనయా. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతింతును. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తనా, పొగడనా వేణోళ్ళతో, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా. వందనాలమ్మా, అందరికి వందనాలు. వందనాలండి. వందనాలమ్మా. తెలియవచ్చిన సోదరులందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాము.
సోదరి పాటిన రీతిగా గత కాలం అంతా, గత సంవత్సరాలన్నీ కూడా దేవుడు మనం కాపాడి కృప చూపించాడు. ఎన్నో అనుభవాల్లో, అవమానాలలో, నిందల్లో, ఇక్కట్లలో, కన్నీరు, అనేక పరిస్థితులు మనం దాటి వచ్చి ఉంటాం. వీటన్నిటిలో కూడా దేవుడు గత కాలం అంతా తన మాటల ద్వారా మనల్ని ఆదరించారు. మనల్ని నిందల్లో, వీటన్నింటిలో కూడా ఆయన మాటలు మన హృదయాన్ని తాకాయి. కాబట్టి మనందరం ఆదరించబడుతూ వచ్చినాం. అనేక విషయాల్లో ఆయన వాక్యమే మనం పోషించింది. ఆయన మాట జీవపు ఊట అన్నట్టుగా రకరకాలుగా పోల్చబడిన దేవుని వాక్యంతో, అనేకుల సాక్ష్యాలతో కూడా గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనం పోషించాడు. అందుకే ఆయనకు వందనాలు చెప్తూ ఉన్న పాట. మనల్ని కాపాడిన దేవుడు కాదు, చిన్న దేవుడు కాదు, ఆయన ఘనుడు. వాక్యంలో ఉంది మహాఘనుడు. అటువంటి గొప్ప ఘనుడు ఈ లోకానికి ఒక మానవతారుడై పుట్టి దరిద్ర బ్రతుకు జీవించి మనల్ని విషయంలో భాగ్యవంతులుగా చేసి బతకాలం అంతా కాపాడారు. దేవునికి స్తోత్రం. పాట పాడిన సోదరి అన్నపూర్ణమ్మ గారికి మన అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరొక సోదరి సోదరి, ఆ సోదరి యొక్క సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. ఆ తర్వాత వాక్యాన్ని కూడా మనం వినబోతున్నాం సమయాన్ని బట్టి. సహోదరి పేరు మిరియాం నెహమ్యా గారు. వారు సత్తెనపల్లిలో దేవుని సేవ చేస్తున్నారు. ముందుగా సోదరి టీచర్గా వర్క్ చేశారు, రిటైర్ అయి ఉన్నారు. గాస్పుల్ హాల్ సిస్టర్స్కి చాలా మందికి సోదరి తెలుసు. 4-5 సంవత్సరాల క్రితం గాస్పుల్ హాల్లో స్త్రీల సభలు జరిగినప్పుడు సోదరి వన్ ఆఫ్ ది స్పీకర్స్గా వచ్చారు. ఉద్యోగంలో ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఉద్యోగం నుండి విడుదల పొందుకున్నారు. వారిద్దరు భార్యాభర్తలు దేవుని సేవకులుగా సత్తెనపల్లి గ్రామంలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల వారికి 18 సంఘాలు ఉన్నాయి. వీరెవరంటే వజ్రగిరి జోసెఫ్ గారి యొక్క 3వ కోడలు. ఆయనకున్న 4-5 పిల్లల్లో పెద్దవారిద్దరు సేవ జాబ్ చేస్తున్నారు. థర్డ్ బ్రదరు నెహమ్యా గారు ఆయన సేవలో ఉండి వాళ్ళ నాన్నగారు వదిలిపెట్టిపోయిన 18 సంఘాలని ఆయన వాక్యం ద్వారా పోషిస్తూ పెళ్ళిళ్ళేంటి అనేక కార్యక్రమాలు, సంఘ అవసరాన్ని తీరుస్తూ ఉన్నారు. తండ్రి లేని లోటును తీరుస్తున్నారు. సోదరి ఉద్యోగంలో ఉంటూ కూడా సేవలో తోడ్పడుతూ ఉన్నారు. ఇప్పుడు విరమణ తీసుకున్నారు కాబట్టి ఇంకెక్కువగా సోదరి సేవ చేసే అవకాశాలు దేవుడు బిడ్డకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. సంతానముగా దేవుడిద్దరు మగపిల్లల్ని ఇచ్చారు. బిడ్డలు ఇద్దరు చదువుకున్నారు బాగా. బాబులు కోడళ్ళు కూడా చక్కగా చదువుకొని వారు కూడా సేవ మీద ఆసక్తి కలిగి ఉన్నారు. సత్తెనపల్లి వజ్రగిరి జోసెఫ్ గారి ఆ యొక్క కుమారుల్లో సంతతిలో చాలా మంది ఆర్టిస్టులు చక్కగా పాటలు పాడగలరు, వాయిద్యాలు వాయించగలరు. సేవలో అందరూ పనిముట్లుగా వాడబడుతున్నారు. వజ్రగిరి జోసెఫ్ గారు దాదాపు 500 పాటలు రాశారంట. మీరు చూడొచ్చు, ఆయన పేరు కూడా కనిపిస్తుంది మనకు. పాటలు పాడిన వారు అనే చోట వారి పేరు కనిపిస్తుంది. తర్వాత ఎన్నో శ్లోకాలు రాశారంట. ఆ బ్రదర్ సిస్టర్ సాక్ష్యంలో చెప్తారనుకుంటా వివరాలు. ఇంకా కనుక ఆ కుటుంబం బ్లెస్సెడ్ ఫ్యామిలీ, దేవుని ఈవులతో నింపబడిన, తలాంతులతో నింపబడిన ఫ్యామిలీ వారిది. అందుకే కుటుంబం అంతా కూడా దేవుని సేవ చేస్తున్న ఆ యొక్క అనుభవంలో బిడ్డలు ఉన్నారు. సిస్టర్కు వారి పేరు మిరియం గారు, వారి యొక్క పరిచయం ఇచ్చాము. ఇంకా ఎక్కువగా డీటెయిల్గా సోదరి మనతో మాట్లాడతారు. ఈ సమయాన్ని సోదరికి అప్పగిస్తాను. వందనాలండి. వందనాలక్క. అందరికి వందనాలమ్మా. వందనాలమ్మ అందరికి. అవకాల దక్షిణం అండి. వందనాలు. చాలా సంతోషం అక్క, మిమ్మల్ని చూడగలగటం, మీ మాటలు వినడం, మీతో సహవాసం చేయటం, ప్రభు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఒక చిన్న సాక్ష్యాన్ని మరి మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. మేము మా తల్లిదండ్రులకు జన్మించినప్పుడు 6 పిల్లలము. మరి నాన్నగారు చాలా దీనుడు, మంచి ప్రార్థనాపరుడు. ఆయన రైల్వే ఉద్యోగి.
అమ్మ కూడా చాలా శ్రేష్టమైనటువంటి ప్రేమ పరిచర్య కలిగినది. అయితే చిన్న జీతము 6 పిల్లలము అయినప్పటికీ కూడా మరి దేవుని మహాకృప చొప్పున మరి మేమందరం కూడా అశ్రేష్టమైన పరిస్థితిలో ఉండటానికి ప్రభు కృప చూపాడు. ఒకనొకప్పుడైతే చాలా ఇబ్బందులు పడేవాళ్ళము ఆ కాలంలో. మరి చిన్నపిల్లలుగా ఉండటము, తక్కువ జీతం అవ్వటము, చాలా సఫరింగ్స్ ఉన్నాయి. నేను చదువుకునే దినాలలో గూడా డిగ్రీ చదువుతున్న దినాలలో థర్డ్ ఇయర్‌లో, ఫైనల్ ఇయర్‌లో రూ. 300 ఫీజు చెల్లించడానికి గూడా కొంత ఇబ్బంది పడినటువంటి ఆర్థిక పరిస్థితులు ఆ కాలంలో ఉన్నవి. నాన్నగారు ఎవ్వరిని గూడా ప్రార్థించేవాడు గానీ, ఎవరిని ఆయన అడగటము, అప్పు చేయటం అనేది ఆయనకి అది అలవాటు లేదు. అలాగున మరి మేము చదువుతున్నప్పుడు కనీసము ఒక నెలన్నర పాటు సుమారు 2 నెలలనుకోవచ్చు కాలేజీకి పోలేకపోయాను. ఆ కొద్దిపాటి ఫీజు సమకూడక, ఆ సమయంలో ప్రభు మహాకృప చేత ఒక అన్నయ్య ఆయన పరిచర్యకు వచ్చి సంఘములో నన్ను మరి కొద్ది దినాలుగా చూస్తూ, "అమ్మాయి కాలేజీకి పోలేదేంటి అన్నయ్య? ఇప్పుడు సెలవులు గాదే" అని అడిగి సంగతి తెలుసుకొని, అరే! ఎలాంటి పరిస్థితుల్లో కనీసం ఒక్క మాట చెప్పొచ్చు గదా! అదెంత భాగ్యం అంటూ మరి ఆయన బ్రతిమలాడి నాన్నగారి చేతికి మరి కొంత ఆ ఫీజుకు సంబంధించినటువంటి ఆ రూ. 300 ఇవ్వడము. నేను కాలేజీలో జాయిన్ అవ్వడము. అక్కడి నుంచి ఆ సంవత్సర కాలంలో మరి తిరిగి మళ్ళీ కొనసాగటము. నేను వెళ్ళేసరికి రిజిస్టర్ నుండి పేరు గూడా తొలగించబడింది. ఎందుకంటే ఆహ్, చాలా దాదాపు 2 నెలలుగా హాజరు కాలేకపోవటం వలన, ఎలాంటి ఇంటిమేషన్ లేకపోవటం వలన రిజిస్టర్ నుండి పేరు తొలగించడం గూడా జరిగింది. అలాంటప్పుడు నేను ప్రార్థన చేసుకొని ఆహ్, ప్రిన్సిపాల్‌ని కలిసి, "సార్ నా పేరు ఇలా మరి రిజిస్టర్‌లో లేదు. అటెండెన్స్ వేయడం లేదు" అన్నప్పుడు, ఆయన ఎందుకని కారణం కనుక్కొని నా పరిస్థితిని విని, తిరిగి మరలా ఆయన వెంటనే ఆ పేరు చేర్పించడము, నేను తిరిగి క్లాసులు కొనసాగటం జరిగింది. అయితే ఆ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు సైకాలజీ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు నేను ఇంటి నుండి బయలుదేరాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు. బయలుదేరినప్పుడు ఇంకా సగం దూరంలో ఉండగానే బస్ ఆగిపోయింది. ఫెయిల్ అయిపోయిందది. బ్రేక్ ఫెయిల్ అయిందని ఆపేశాడు. నేను చాలా పోటీ పడి చదివేటటువంటి కష్టమైనప్పటికి గూడా, ఇరుకు ఇబ్బందులున్నప్పటికి గూడా, ఇంటిలో ఏ పరిస్థితులైనా గూడా చదువు మీద బహుధ్యాస కలిగి, చాలా నేను ఆ చదువు మీద చాలా ఆసక్తి కలిగి ఉండేదాన్ని. కష్టపడి చదివేదాన్ని. ఏమాత్రం సమయం దొరికినా నా చేతిలో పుస్తకం ఉండేది. ఏ ఏ కొద్దీ అవకాశం ఉన్నా, ఏ కొద్ది అవకాశం ఉన్నా సమయాన్ని దుర్వినియోగం చేయకుండా నా చేతుల్లో పుస్తకాలే ఉండేవి. చదువుతూ ఉండేదాన్ని. అలాగున మరి ఈ చిన్న కుటుంబంలో నుండి కష్టపడి పైకి రావాలనే ఒక ఆశ, అలాగే ప్రభు కృప చూపుతాడనే ఒక నమ్మకం, అవి నాకు బహుగా ఉండేవి. ఆ సందర్భంలో మరి ఫస్ట్ ఇయరు నేనే ఆహ్, క్లాస్ ఫస్ట్ వచ్చాను. సెకండ్ ఇయర్ క్లాస్ ఫస్ట్ వచ్చాను. థర్డ్ ఇయర్ నాతో పాటు పోటీ పడి చదివేవాళ్ళు ఇద్దరు, ముగ్గురికి ఫైనల్ ఇయర్ గూడా ఆహ్, మరి మంచి మార్కులు తీస్తే ఇక కాలేజ్ ఫస్ట్ అనే పేరొస్తది. అలాంటి సమయంలో నేను ఎగ్జామ్‌కి వెళ్తూ ఉండగా మరి సైకాలజీ ఎగ్జామ్ రోజు ఫైనల్ ఎగ్జామ్ అదిక ఆహ్, మేడికొండూరు దగ్గర బస్సు ఫెయిల్ అయిపోయింది. ఏహ్! ఎంతసేపు చూసినా అది స్టార్ట్ కావడం లేదు. ఇక నాకు దుఃఖం పొంగుకొస్తుంది. ఏం చేయాలి ప్రభువా? ఏం చేయాలి? నేనేం చేయాలి? నేనేం చేయాలి? నా శ్రమ, నా కష్టం, నా ఆశ వ్యర్థమైపోతుందేమో గదా! అని ఎంతో కృంగిపోయాను. ప్రభు వైపు చూసాను. ప్రభువా! నీవే దిక్కు నాయనా. నీవు ఆదరించకపోతే నాకు ఈ సమయం తిరిగి నాకివ్వకపోతే ఇంక నేనేమని మా అమ్మ, మా నాన్నగారు అందరికీ నా బిడ్డ తెలియగలది. నా బిడ్డ తెలియగలది. ఫస్ట్ వస్తదని చెప్పుకున్నారు. ఘనంగా చెప్పుకుంటున్నారు. గౌరవంగా ఉంది నాకు. ఇట్లాంటి పరిస్థితిలో వారి సంతోషాన్ని తీసివేసేటట్లుగా, వారికి అవమానం కలిగించేటట్లుగా నేను ఫెయిల్ అయితే, ప్రభు అది నీకు కూడా అవమానమే గదా! అని ప్రభు వైపు చూసాను. నువ్వే విధము చేత నేను ఈ కార్యం జరిగిస్తే నీకు పూర్తిగా నన్ను నేను సమర్పించుకుంటాను దేవా! నీ పనిలో నేనైనా ఆసక్తి కలిగిన దానినై నీ కార్యములు జరిగించడానికి సిద్ధ మనసు కలిగినదానినై ఉంటానని
ప్రభువుకు నేను ఒప్పందం చేసుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తున్నాను, ఒకటే దుఃఖిస్తున్నాను, కన్నీరు గారుస్తున్నాను. ప్రభు నా కన్నీరు చూశాడు, నా హృదయాన్ని చూశాడు. దేవుడు మంచి హృదయాన్ని కలుగు చేసినటువంటి ఆ డ్రైవర్కి నా దగ్గరకు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, అట్లా ఏడుస్తున్నావు ఏంటి, ఇందాక నేను చూస్తున్నాను ఎందుకండి. అయ్యా నేను అట్లా ఎగ్జామ్కి వెళ్ళాలి, సమయం దాటిపోయింది, నన్ను రానివ్వరేమో, ఈ బస్సు కదలడం లేదు, నేను చాలా కష్టపడి చదువుకున్నానయ్యా, ఈ పరీక్ష నేను తప్పకుండా రాయాలని చెప్పి ఒకటే ఏడ్చాను. ఆ సమయంలో ప్రభు కనికరించాడు. వెంటనే డ్రైవర్ నన్ను తీసుకుని కిందకి దిగాడు. దిగి అటుగా వస్తున్నటువంటి బస్సుని ఆపాడు. ఒకటి బస్సును ఆపాడు, ఆగకుండా వెళ్ళిపోయింది. రెండవ బస్సును ఆపాడు, ఆగకుండా వెళ్ళిపోయింది. మూడవ బస్సు వచ్చింది, ఆగింది. అయ్యా ఇదిగో ఈ అమ్మాయిని ఎక్కించుకోండి, ఇదిగో టికెట్, ఇదిగో ఇక్కడ ఈ ఈ స్థితిలో ఈ అమ్మాయి ఉన్నది కనుక దయచేసి వీరికి ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా ఎక్కించుకుని తీసుకువెళ్ళండి అంటే వారు ఎక్కించుకున్నారు. ఎక్స్ప్రెస్ బస్ అది అయినా కానీ అభ్యంతరం చెప్పకుండా ఎక్కించుకున్నారు. మార్కెట్ దగ్గర దిగాను. అక్కడి నుంచి ఏసీ కాలేజీకి నడవాలి. నేను నడిచేందుకు నా కాళ్ళు రావడం లేదు, ధైర్యం చాలడం లేదు, సమయం అయిపోతుంది. దాదాపు గంట సమయం దాటిపోయింది. నడుస్తున్నాను, హాఫ్ ఆఫ్ ద సమయం అయిపోయింది. పరీక్షలో 3 గంటల పరీక్షలో గంటన్నర సమయం దాటిందంటే ఇంక పరీక్ష రాసిన వాళ్ళు కూడా పేపర్ ఇచ్చి వచ్చేస్తూ ఉంటారు బయటికి. అలాంటి సమయంలో నేను కాలేజ్ గేట్ దగ్గర ఎంటర్ అయ్యాను. అక్కడ పోలీసులు ఉన్నారు, లోపలికి ఎంటర్ కాకుండా గార్డ్స్ ఉన్నారు. ఏమ్మా ఏంటి ఎక్కడికి అంటున్నారు. ఏం చేయాలి దేవా, వీళ్ళు ఆటంకి పరుస్తారేమో, ఏం చేయాలి, అడ్డగిస్తారేమో అని కన్నీటి గారుస్తున్నారు. నేను పరీక్ష రాయాలయ్యా అంటున్నా, మాట రావడం అన్న శబ్దం లేదు, నా గొంతులో నుండి శబ్దం లేదు. అలాంటి స్థితిలో నాకు తెలిసినటువంటి ఆ కాలంలో కాలేజీలో ఎలక్షన్లు జరుగుతున్న సమయం. అందులో ప్రభుదాస్ అని పరపక్షంగా ఉండి ఆయన గెలిచాడు. మేము వేరొక పక్షంగా ఉన్నామని మాతో మాటలు కూడా మానివేసిన పిల్లవాడు అతని దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏంటి మిరియామ, ఏంటి ఇక్కడ ఉన్నావు ఏంటి అన్నాడు. ఇట్లా నేను బస్సు ఇట్లా అది బ్రేక్ ఫెయిల్ అయిపోయింది, ఇలా లేటుగా వచ్చాను అని చెప్పలేక నా మాటలు తడబడుతూ గొంతులో నుంచి వచ్చాయి. నువ్వేం కంగారు పడబోకు, రా నేను రా, నీ రూమ్ పలానా 5th రూమ్ పైన స్టైర్లో ఉన్నది, అక్కడికి పద, నువ్వేం భయపడకు పద అని చెప్పి దేవుడు నిజంగా ఎంత సహాయకుడు అన్నాడు, ఎంత ఆదరించాడు. ఎన్నడూ నాతో మాట్లాడని ఈ అబ్బాయిని ఇది నా దగ్గరికి పంపించి మాట్లాడింపజేసి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, చాలా బ్రిలియంట్ అండి, ఆ అమ్మాయికి ఇలా జరిగింది, దారిలో బస్సు ఫెయిల్ అయిందంట, ఇప్పుడు వచ్చింది, మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలని చెప్పి కోరినప్పుడు ప్రిన్సిపాల్ ప్రభుదాస్ గారు ఇదిగో పూర్తి సమయం అమ్మాయికి ఇవ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపొద్దని చెప్పి మరి లెక్చరర్స్ క్లాస్లో ఇన్విజిలేటర్ని పిలిచి చెప్పాడు. నాకు సమయం ఇచ్చారు. నిజంగా ఇదంతా దేవుని మహాకృప. ఆయన ఘనకార్యములు గొప్పవి. ఆయన ఎంత మహాదయ కలిగిన వాడో, జాలి కలిగిన వాడు, ఎంత గొప్ప దేవుడు మనకు పట్ల ఎంత ఆశ్చర్యకార్యములు చేయగలగాడు నా జీవితంలో రుచి చూచాను. ఎంతగా నేను కృంగిపోయి ఉన్నాను. ఆయన నన్ను తట్టాడు, లేవనెత్తాడు, భయపడకమన్నాడు. రూమ్లోకి వెళ్ళాను, పేపర్ ఇచ్చారు, కూర్చున్నాను, కానీ బ్లాంక్, ఏమీ లేదు. సైకాలజీ నాకు ఇంట్రెస్ట్, చాలా ఇష్టమైన సబ్జెక్టు. 100కి 90% మార్కులు తీసేటువంటి నా చక్కగా చదివేదాన్ని. అట్లాంటిది నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఈ భయం వలన, తడబాటు వలన ఏది గుర్తు రావడం లేదు, ఏది గుర్తు రావట్లేదు. తల వంచాను బెంచి మీద. ప్రభువా కటాక్షించయ్యా, నాకేం గుర్తు రావట్లేదు. నువ్వు అవకాశం ఇచ్చావు తండ్రి, కరుణించావు నాయన, లోపలికి తెచ్చావు తండ్రి, నన్ను కూర్చుండబెట్టావు కానీ నాకేం గుర్తురా. సహాయం దయచేయమయ్యా, సహాయం దయచేయమని కన్నీటితో మరలా ప్రార్థన చేశాను. పేపర్ తడిసిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత ఒకదాని వెంట ఒకటి పరిగెత్తుకుంటున్నట్లుగా నా మెదడులోకి అన్ని విషయాలు, అన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. దేవునికి స్తోత్రం చెప్పి పెన్నును పరిగెత్తించాను. ఎంతగా ఎంతగా ఆ విధంగా నేను ప్రయాసపడి ఆ పరీక్ష రాయటానికి పరుగులెత్తుతూ నాకు పూర్తి సమయం ఇచ్చినట్టుగా చెప్పలేదు. ఇన్విజిలేటర్స్ త్వరగా రాయమ్మా, త్వరగా రాయి, టైం అవుతుందని తొందర పెడుతున్నారు. రాశాను, పరీక్ష రాశాను. దాదాపు చాలా ప్రశ్నలకు ఆన్సర్ చేశాను. త్వరగా అని వాళ్ళు త్వరపెట్టారు. పూర్తి సమయం నీకు ఇచ్చానని చెప్పలేదు.
అలాగని పరీక్ష ముగించాను. బయటకు వచ్చాను. అందరూ చుట్టుముట్టారు. మిరియాం ఏంటి ఏంటి ఇట్లా వచ్చావేంటి, ఇప్పుడు వచ్చావేంటి, ఎట్లా రాసావని చెప్పి. అంతలో మా అన్నయ్య వచ్చారు. ఇంకొక గంట ఆలస్యంగా రాకపోయావన్నాడు. ఇంక బోరున ఏడ్చేశాను. దుఃఖం పొంగుకొచ్చింది. ఇంతగాన దేవుడు కరుణించి కృప చూపి ఈ విధమైనటువంటి పరిస్థితిలో నుంచి కూడా నన్ను గట్టెక్కించి కొంతవరకు రాయటానికి కృప చూపాడు. కానీ ఈ సబ్జెక్ట్‌లో నేను ఆశించినటువంటి మార్కులు, సాధించాలనుకున్న మార్కులు, ఫస్ట్ రావడానికి అవకాశం ఉన్న మార్కులు దేవుడు నాకు ఇస్తాడో లేదో అనే ఒక ఆందోళనతో మా అన్నయ్య పలకరించగానే ఏడ్చేశాను. కంగారు పడకు, ఏడవకు, రాసావు గదా! బానే రాసావు గదా! నువ్వే ఫస్ట్ వస్తావు అని అన్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దయగలవాడంటే, ఎన్నొస్తాయి నీకు ఆ మార్కులు అని అడిగాడు. నేను ఖచ్చితంగా ఒక మాట అన్నాను. నేను రాసిన దాన్ని బట్టి నాకు 50 వస్తాయి అన్నయ్య అన్నా. నిజంగా 50 వచ్చాయి. దేవుడు నిజంగా అడిగిన వాటన్నిటికంటే ఊహించిన వాటిని అత్యధికంగా దయ చూపించే దేవుడు అన్నట్లుగా ఆయన ఆ పరీక్షలో నాకు 50 మార్కులు వచ్చినా మిగతా పరీక్షలన్నిట్లో కూడా అత్యధికమైన మార్కులు ఇచ్చి థర్డ్ ఇయర్‌లో గూడా నాకే మరలా కాలేజ్ అంతట్లో ఫస్ట్ వచ్చేటట్లుగా, కాలేజ్ ఫస్ట్ అనే మాట చివరికి దేవుడు నాకు ఒక గుర్తింపును, ఒక ఐడెంటిటీని ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. ఆ యొక్క సంఘటన నా జీవితాన్ని మలుపు తిప్పింది. దేవుని నమ్ముకుంటే ఎంత దీవెన, ఇంత ఆశ్చర్య కార్యములు, ఇంత గొప్ప కృప ఆయన చేతిలో ఉన్నది కనుక ఇక నేను దేవుణ్ణి విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటానని తీర్మానం చేసుకుని మార్చి నెలలో ఎగ్జామ్స్ రాశాను. 1985 మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయినాయి. మార్చి నెలాఖరులోనే నేను బాప్తిసం తీసుకున్నాను. దేవుని కృపను బట్టి ఆ దినము నుండి ఈ దినము వరకు కూడా ఆయన కృపను నేను విడిచిపెట్టకుండా, ఆయన ఎడబాయకుండా ఆయన సన్నిధిలో కొనసాగుటకు దేవుడు మహాకృపనిచ్చాడు. అంత మాత్రమే కాదు, దీన స్థితి నుండి, ఏమీ లేని స్థితి నుండి, ఉద్యోగాలు లేవు, పెళ్ళయింది, 2 పిల్లలు, ఉద్యోగం లేదు, ఏదో ప్రైవేట్ చేస్తున్నాం గాని అరాకొర జీతాలు, చాలా భయంకరమైన పరిస్థితి. అట్టి స్థితిలో మరలా డిఎస్సి ఎగ్జామ్ రాశాను. నా సర్టిఫికెట్స్ ముందు పెట్టుకున్నాను. ప్రార్థిస్తున్నాను. ప్రభువా, అనుదినము ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాకు 2 బిడ్డలున్నారు. వారిని నువ్వు నాకు అనుగ్రహించిన బిడ్డలు. వారిని ప్రయోజకులను చేయాలి. చక్కగా పెంచాలి. వారిని కూడా తండ్రి ప్రభు నీ మార్గంలో ఉంచాలి. అభివృద్ధి చేయాలి కనుక నీవు దీవించయ్యా. వారిని చక్కగా పెంచడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించయ్యా. అలాగూ నాయనా ప్రభువా, వారికి కావాల్సినవన్నీ మేము సమకూర్చాలంటే దేవా ఇదిగో ఈ ఉద్యోగం నాకు ఇవ్వయ్యా. ఇది ఇవ్వకపోతే నేనేం చేయగలనని చెప్పి ప్రభు పాదాలను పట్టుకుని, ఇదిగో నువ్వు ఇచ్చిన సర్టిఫికెట్స్, విస్తారమైన చదువు, ఎంతో విద్యను ఆ యొక్క అత్యధికమైన విద్యను అనుగ్రహించడానికి 3 పీజీలు చేశాను. మరి బీఈడీ చేశాను. పీహెచ్‌డీ చేయగలిగాను. ఆ పీహెచ్‌డీ ఫైనల్ ఇయర్‌లోకి వచ్చేసరికి నా గైడ్ మరణించటం వలన ఆ థీసిస్ సబ్మిట్ చేసిన తర్వాత అది మధ్యలో ఆగిపోయింది. ఇంత విస్తారమైన విద్యను కృప చూపి ఇచ్చావు నాయనా. ఉద్యోగం, సరైన ఉద్యోగం లేనందువలన కుటుంబము క్షేమంగా కొనసాగాలంటే అయ్యా ఆ పరిస్థితులు మీరే కల్పించండి అని చెప్పి సర్టిఫికేట్స్ ముందు పెట్టుకుని ప్రతిదినం ప్రార్థించేదాన్ని. దేవునితో నేను పంతం వేశాను. యాకోబు గాని పెనుగులాడినట్లుగా నేను కూడా దేవునితో పెనుగులాడాను. ప్రైవేట్ లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. కానీ అది ఎందుకో కూడా సరిపోనటువంటి జీతం ఇచ్చేవాళ్ళు. పిల్లలకు అవసరాలు తీరేవి కావు. ఇంటి అవసరాలు తీరేవి కావు. ఆ స్థితిలో డిఎస్సి రాయటానికి కూర్చున్నప్పుడు ఆ సర్టిఫికెట్స్ దేవుని ముందు పెట్టి, ఇదిగో ఈ ఉద్యోగం నాకిస్తే ఇక ఈ సర్టిఫికెట్స్ నాకు ఉపయోగపడతా. లేదంటే నాకు అవసరమే లేదు నాయనా. ఇంత విస్తారమైన చదువు మీరు అనుగ్రహించారు. కృపచేత అనుగ్రహించావు తండ్రి. ఇది వ్యర్థం కాకుండా చూడని చెప్పి విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడి ఏడ్చి కన్నీరు పెట్టినప్పుడు ప్రభువు కృప చూపాడు. నిజంగా మించిన బలము గల వారి చేతిలో నుండి నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేశాడు నాకు. అలాగే నా చుట్టూ ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది మరి లెక్కలేనంత మంది పోటీ పడి చదివే వాళ్ళు ఉన్నారు. కేవలం 30 పోస్టులకు మాత్రమే ఎన్నో వేల మంది అప్లికేషన్ పెట్టారు. స్కూల్ అసిస్టెంట్, సోషల్ 30 పోస్టులు మాత్రమే. ఆ సందర్భంలో దేవుని మహాకృపను బట్టి నేను ఏదైతే దేవుని ప్రార్థించానో అలాగున నాకు రిజల్ట్స్ రిటన్ టెస్ట్‌లో మంచి మార్కులు వచ్చాయి. 15 మార్కులకి ఇంటర్వ్యూ ఉన్నది. ఇంటర్వ్యూలో చాలా గోల్మాల్ జరుగుతుందని ఒక పుకారు బయలుదేరింది. అక్కడున్న వాళ్ళు సీట్లు అమ్ముకుంటున్నారు, ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, చైర్మన్ అమ్ముకుంటున్నారని,
ఎమ్మెల్యేలు పంచుకుంటున్నారని ఎన్నో రకాల పుకార్లు బయలుదేరినాయి. నాకైతే దేవుని మీద అటువంటి ఆ గొప్ప నమ్మకం చేత ప్రభువా, ఇదిగో తండ్రి అయ్యా, చుట్టూ ఉన్నవారు బలవడ్డీలంటున్నారు, బలవంతులంటున్నారు. ఇది మీకు దొరకదంటున్నారు. మీకెలా దొరుకుతుందంటున్నారు ప్రభువా. నువ్వున్నావు కదా నాయనా, సాధ్యపరిచే దేవుడువు కదా, లేని దాన్ని ఉన్నట్టు చేసే దేవుడువు కదా ప్రభువా. ఇదిగో తండ్రి కరుణించయ్యా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను దయచూపయ్యా అని మిక్కిలిగా ప్రార్థన చేశాను. ఒక పూటంతా ప్రార్థించేదాన్ని, ఒక పూటంతా ఉపవాసం ఉండి ప్రార్థించేదాన్ని, ఒక పూటంతా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేదాన్ని. అలాగున దేవుని సన్నిధిలో మిక్కుటంగా కనిపెట్టుకొని ఉన్నాను. ఒకటి అడిగాను, ఇదిగో ఎంఏ ఫిలాసఫీ వాళ్ళు అడుగుతారు నన్ను ఇంటర్వ్యూలో, ఏం చదువుకున్నారంటే నా క్వాలిఫికేషన్లు అన్నీ చెప్పాలి. ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను. మరి దాని ఫిలాసఫీకి సంబంధించినటువంటి ఆ ప్రశ్నలను అడిగినప్పుడు అది విస్తారమైన సబ్జెక్టు. తెలిసి తెలియక ఏ ప్రశ్న అడిగినా, లేక వాళ్ళు సంతృప్తి చెందకపోయినా అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది గనుక ఇంటర్వ్యూలో ఫిలాసఫీకి సంబంధించిన ప్రశ్నలు మాత్రం అడగకూడదు. హిస్టరీకి, సోషియాలజీకి సంబంధించిన సబ్జెక్టులు, జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన సబ్జెక్టులు అడిగేలాగున దయ చూపయ్యా అని దేవుని బతిమాలుకున్నాను. నేనేదైతే అడిగానో దేవుడు ఎంత కరుణామయుడు. అడుగుడి ఇస్తాను అని దేవుడు చేసిన వాగ్దానము నా జీవితంలో నేను రుచి చూచాను. నేను విన్నాను. నేను చూచాను. నేను ఎరిగాను. దేవుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ బీఈడీలో మాకు ఫిలాసఫీ బోధించినటువంటి సోమయాజులు గాని ఆయన లెక్చరర్ ఉన్నాడు. ఆయన ఫిలాసఫీ క్వెషన్స్ అడగటానికి ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. అందరూ అడుగుతున్నారు. ప్రతి ప్రశ్న జనరల్ నాలెడ్జ్‌తో స్టార్ట్ చేశారు. హిస్టరీకొచ్చారు. హిస్టరీలో అడుగుతున్నారు. ఏ ప్రశ్న అడిగినా గాని నేను తడుముకోకుండా వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా జవాబులిస్తున్నా. చివరికి కలెక్టర్ గారు సోమయాజులు సార్ ఆస్క్ సమ్ క్వెషన్స్ ఆన్ ఫిలాసఫీ అన్నారు. అనేసరికి నేను ఏదడిగానో దాని మీద అడగకూడదు ప్రభువా. విస్తారమైన సబ్జెక్ట్. అది ఏ ఫిలాసఫీ అడుగుతారో, ఫిలాసఫీలో ఎన్నో భాగాలున్నాయి. కనుక వాళ్ళు సాటిస్ఫై అవుతారో లేదో కనుక దాని మీద అడగకూడదని మిక్కుటంగా నేను ప్రార్థించాను. పట్టుదలగా ప్రార్థించాను. వెంటనే సౌమ్యదల్ సార్ అన్నారు. నో, నో సార్ ఐ కాంట్ అన్నారు. ఎంత గొప్ప అద్భుతం అంటే, ఫిలాసఫీ బోధించే సార్ ఫిలాసఫీ మీద కొన్ని ప్రశ్నలను అడగండి అంటే, లేదు లేదు నేను అడగలేనన్నారు. అది దేవుని ఆశ్చర్యం. ఆయన కృప. ఆయన నా పక్కనే ఉండి నన్ను బలపరిచాడు. దిగులు పడకు, ఇదిగో నేనున్నాను గదా! నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? ఇదిగో ఆయన నోటిని నేను ముడుతున్నాను గదా! కాదంటాడు, లేదంటాడు చూడు అన్నాడు. నిజంగానే ఆ విధంగానే ఆయన లేదు సార్ నేను అడగనన్నాడు. నన్ను అడగవలసిన ప్రశ్నలు పూర్తయిపోయినాయి. అన్నిటికి జవాబిచ్చాను. ఇంక మీరెళ్ళొచ్చన్నారు. దేవుని మహాకృపను బట్టి మంచి గ్రేడ్‌లో ఆ ఉద్యోగం పొందటానికి దేవుడు కృప చూపాడు. నా చేతుల్ని బలపరిచాడు. మా కుటుంబాన్ని బలపరిచాడు. స్థిరపరిచాడు. నిజంగా ఆ విధమైనటువంటి కృప అది ఎంతోనైనా దేవుని నుండి పొందిన కృప మాత్రమే గాని, జ్ఞానం వలనో, ప్రయాస వలనో, లేకపోతే పట్టుదల వలనో సంపాదించింది కానే కాదని, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శ్రేష్టమైన ఈవిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి మేము ఇంటిలో కొంత చక్కగా మా జీవితాలు గడపగలుగుటకు, అలాగే దేవుని పనిని ఇంకా ఎక్కువగా చేయగలుగుటకు, దేవుని కార్యాలు జరిగించగలుగుటకు దేవుడు ఎంతో కృప చూపాడు. ఇది నా జీవితంలో చాలా చాలా మరువలేనటువంటి కొన్ని చెప్పుకోవడానికి ఇంకా ఎన్నో ఉన్నాయి. జీవితంలో నేను పొందినటువంటి ఇబ్బందులు గాని, ఇరుకులు గాని, శ్రమలు గాని, కన్నీరు గాని, ప్రతి అడుగులో దేవుడు నా పక్కనే ఉండి నన్ను బలపరిచాడు. వెన్ను తట్టాడు. ధైర్యంగా ఉండమన్నాడు. ఇదిగో నిన్ను నడిపించేవాడని నేను కదా! ఇదిగో ఇది సరియైన త్రోవ. ఇక్కడ నడువు, ఇటు నడువు, అటు నడువు అని నా చెయ్యి పట్టి నేనేం చేయాలో చెప్పాడు. ఎటు నడవాలో నడిపించాడు. అలాగున గొప్ప కృప చేత ఆయన కుటుంబాన్ని ఆదరించాడు. విడలు నేను ఈ వచ్చిన కుటుంబం వదిరిగిరి జోసెఫ్ గారు, మా మామగారు చాలా శ్రేష్టమైన దైవజనులు. ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన చేసినటువంటి సేవా విధానము చాలా శ్రమతో కూడుకున్నది, కష్టంతో కూడుకున్నది. ఆయన తన శరీరాన్ని నలగొట్టుకుని పరిచర్య చేశారు. పగలంతా ఆయన బోధనలోను, రాత్రంతా ఆయన రాతల్లోను, ప్రార్థనలోను గడుపుతూ ఉండేవాడు. అంతగా దగ్గరగా ఆయన పరిచర్యను చూసి, ఆయన రాస్తున్నటువంటి రచనలు ఫెయిర్ చేస్తూ ఉండేదాన్ని నేను. ఆయన రాసిన పాటలు గాని, ఆయన రాసిన పుస్తకాలు గాని ఫెయిర్ చేసేదాన్ని.
అలా చేస్తూ అలా బైబిల్ స్కూల్ నిర్వహించేవాళ్ళు సెలవుల్లో, వేసవి సెలవుల్లో. ఆ బైబిల్ స్కూల్‌లో టీచర్‌గా గూడా పనిజేసేదాన్ని. అలా ఆయన పుస్తకాలను ఫెయిర్ చేయటం ద్వారా, ఆ బైబిల్ స్కూల్‌లో టీచర్‌గా నేను పని చేయటం ద్వారా, దేవుని గురించినటువంటి జ్ఞానము, వాక్య జ్ఞానము నాకు కొంత ఇంకనూ మెండుగా అవ్వడటానికి ఇది ఎంతో అవకాశం కలిగింది. చాలా శ్రేష్టమైనటువంటి రచనలు, శ్రేష్టమైనటువంటి పాటలు, శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాన్ని దగ్గరగా ఉండి చూడటం వలన, అటువంటి లక్షణాలు మేము కూడా కలిగి ఉండాలి. అలాంటి మాదిరి మాలో ఉండాలి. అలాగే మేము ప్రయాసపడాలి. అలాగే మేము జీవించాలని ఒక నిశ్చయతకు మేము రాగలగటానికి మాకు మాదిరి ఉంచిపోయినటువంటి మా మామగారు, మా అత్తగారు విమలమ్మ పేరు, మా అత్తగారి పేరు. నిజంగా ఆమె పేరుకు తగిన తీరు కలిగిన మహాసాధ్వి. చాలా సౌమ్యురాలు. చాలా సౌమ్యురాలు. ఎంతో ప్రేమతో చూసేది మమ్మల్ని. అటువంటి వారి సహచర్యంలో మాకు తల్లిదండ్రులు, భక్తి కలిగిన తల్లిదండ్రులను దేవుడిచ్చాడు. భక్తి కలిగిన అత్తమామలను దేవుడిచ్చాడు. అలాగూ ఈ కుటుంబంకు వచ్చిన తర్వాత ఇక్కడున్న సంఘాలలో, పరిచర్యల్లో పాలిదాన్నవ్వటానికి దేవుడు గూడా కృప చూపాడు. 1996లో నాకు డీఎస్‌లో ఉద్యోగం వచ్చింది. 96 నుండి నేను గూడా దేవుని పనిలో కొనసాగుటకు దేవుడు కృప చూపాడు. స్త్రీల మధ్య ఆయా సంఘాలలో పరిచర్యను ప్రారంభించాను. ఆనాటి నుంచి నేటి వరకు గూడా మరి నేను ఉద్యోగం చేస్తున్న సందర్భాలలో సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు, వేసవి సెలవులొచ్చినప్పుడు మరి నేను ఆ సెలవులను దేవుని సేవ కోసం వెచ్చించేదాన్ని. ఆయా ప్రాంతాలకు వెళ్ళి మరి స్త్రీల మధ్య వాక్య పరిచర్యకు మరి మా పిలుపుని బట్టి చాలా దూరం వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. దేవుని కృపను బట్టి నాటి నుండి నేటి వరకు కూడా ఆ చర్యను కొనసాగించటంలో ప్రభు కృప చూపించాడు. మరి మా పిల్లలు గూడా మరి దేవుని ప్రభువు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచమన్న మాటలను నేను నిత్యము జ్ఞాపకం చేసుకున్నదాన్ని. క్రమశిక్షణలో ఏమాత్రం గూడా కొంచెమైనా గూడా వెసులుబాటు ఉండేది కాదు. అలాగున మరి ఇంటిలో పిల్లలను పెంచే విధానంలో మరి వాళ్ళ నాన్నగారు గాని, నేను గాని క్రమశిక్షణాయుతంగా వాక్యములో, దేవుని భయంలో పిల్లలను పెంచడం ద్వారా దేవుడు కృప చూపి ఆయన ఆ బిడ్డలను గూడా దీవించాడు, హెచ్చించాడు. ఒకప్పుడు ప్రభువా ఏమీ లేదని ఏడ్చి, అంగలార్చి ఆయన వైపు చూసిన వాళ్ళము. ఈనాడు అన్నీ ఇచ్చి, దేవుడు సమృద్ధినిచ్చి, సంతోషాన్నిచ్చి, బిడ్డలను గూడా వృద్ధి చేసి, ప్రభువా నీవు చేసిన గొప్ప కార్యము ఎంతో శ్రేష్టమైనవని ఆయన వైపు చూచి, ఆయన ఘనపరిచే వారముగా మమ్మల్ని ఉంచినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇచ్చిన సాక్ష్యాన్ని మీతో మరి పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి కూడా ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో కొంచెం వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాము. ఈ ఈ నా సాక్ష్యానికి అనుబంధంగా ఉండేటువంటి ఒక చిన్న వాక్యాన్ని కూడా మరి ఈ సమయంలో ధ్యానం చేద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి చదివి వినిపిస్తారా? అమ్మ చదువుతున్నారు ఎవరన్నా? హలో, చదవండి ఎవరైనా. మునపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. మరుసటి లైన్ కూడా చదవమ్మా. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఏశావు చాలు. చిన్న ప్రార్థన చేద్దాం వాక్య సహాయం కొరకు. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవ, నీ అత్యున్నతమైన గొప్పదైన శ్రేష్టమైన నామం బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, నీ పిల్లలతో నైనా సహవాసం చేయుటకు, నీ వాక్యాన్ని పంచుకున్నట్టుకు మీరు దీవించి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ముందుంచబడిన లేఖన భాగము తండ్రి మీరు వివరించుండ నాయన. మేము మట్టివారం నాయన, జ్ఞానం లేని వారం, చాలిన వారం కాము తండ్రి. మీరు చాలిన దేవుడు తండ్రి. అయ్యా, శ్రేష్టమైన మీ మాటలను ప్రభువా అయ్యా మీరు నాయన మాట్లాడండి. ఈ నోటి బోరుగా మాత్రమే మమ్మల్ని వాడుకోనండి.
దేవా తండ్రి, మా హృదయాలు తెప్పరిల్లునట్లుగా, ఆదరించబడినట్లుగా, దిద్దబడినట్లుగా తండ్రి మీ మాటలు మాకు వివరించి బోధించమని కృప చూపమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం దేవా. ఆమేన్. ఆమేన్. ఆదికాండం 27వ అధ్యాయము 4వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఈ మాటలు మనకి అందరికి తెలిసిన మాటలే. ఇది క్రొత్త పాఠం కూడా కాదు. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యము అది నిత్య నూతనమైనది కనుక ప్రతిసారి అదే పాఠంలో నుండి దేవుడు మనకు కొత్త విషయాలు నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక మరొకసారి ఈ మాటలను మనం నేర్చుకుందాము. ఇక్కడ ఇస్సాకు వృద్ధుడైపోయాడు. 27వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే ఆయన వృద్ధుడైపోయాడు. అతని కన్నులకు మంద దృష్టి కలిగింది. ఆ సమయంలో తన పెద్ద కుమారుడైన ఏశావుని పిలిచి అంటున్నాడు ఈ 4వ వచనంలో, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇక్కడ ఇస్సాకుకి ఒక కుటుంబం ఉన్నది. నలుగురితో కూడిన కుటుంబం ఉన్నది. భార్య అయిన రిబ్కా ఉన్నది. అలాగే 2 కుమారులు ఉన్నారు, ఏశావు, చిన్న కుమారుడైన యాకోబు. అయితే పెద్ద కుమారుడిని పిలిచి అంటున్నాడు, నేనింక చావబోతున్నాను కనుక నిన్ను నేను ఆశీర్వదించినట్లు నేను చావక మునుపు నాకిష్టమైన రుచిగల భోజ్యము సిద్ధపరిచి నేను తినుటకు అని, నిన్ను నాకిష్టమైన నేను తినుటకు అంటే ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ ఇక్కడ ఒక కుటుంబంలో అందరూ కలిసి కూర్చుని అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు ఏమై ఉన్నారో, ఏం చేయాలనుకుంటున్నారో కూర్చుని కలిసి మాట్లాడుకునే పరిస్థితి ఇక్కడ కనబడటం లేదు. కుటుంబంలో నలుగురు ఉంటే ఇస్సాకు ఒక్క పెద్ద కుమారుని మాత్రమే పిలిచి ఏమంటున్నాడంటే, నేను చావక మునుపు ఇంక నా సమయం సమీపంగా ఉన్నది, నేను చచ్చిపోతానేమో కనుక నేను చావక మునుపు నీవు నీ అంబుల పొదిని నువ్వు తీసుకుని వెళ్ళి అడవికి వెళ్ళి వేటాడి నా కోసం మంచి రుచిగల భోజ్యములు సిద్ధపరిచి నేను తినున్నట్లు నా కోసం సిద్ధపడి తీసుకురా, నేను తిని నిన్ను దీవిస్తాను అంటున్నాడు. ఈ నేను నిన్ను అనేది ఆ కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానానికి, అనైక్యతకు గుర్తులుగా ఈ మాటలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ ఈ మాటలకు బదులుగా, నాయనా ఏశావు, నేను చనిపోబోతున్నాను కనుక నేను చావక మునుపు మరి నువ్వు వేటకు వెళ్ళి వేటాడి మంచి రుచిగల భోజ్యాలని తయారు చేస్తే, లేక నువ్వు వేటాడి తీసుకువచ్చి మీ అమ్మకి ఇస్తే రుచిగల భోజ్యాలను తయారు చేస్తే మనమందరం చివరిగా కూర్చుని మనమందరం కలిసి భోజనం చేద్దాం, మనమందరము కలిసి సంతోషంగా చివరిసారిగా భోజనం చేద్దాం, ఇంక నేను ఎంతకాలం ఉంటానో తెలియదు అనే మాటలు కనబడితే అవి ఎంత బాగుండేవో కదా. కానీ ఇక్కడ ఆ మాటలకు బదులుగా ఏమంటున్నాడంటే, ఇక్కడ భార్యతో నిమిత్తం లేదు, చిన్న కుమారుడితో నిమిత్తం లేదు, కేవలం నేను నువ్వు. ఏంటి ఇక్కడ అసలు ఇది ఒక కుటుంబము, ఇది ఒక కుటుంబము. కానీ కుటుంబములో అందరు వ్యక్తులు కలిసినటువంటి ఆ కలయికతో కూడినటువంటి మాటలు గాని, ఆ సమాధాన స్థితి గాని ఇక్కడ మనకి కనబడటం లేదు. ఈ మాటలను బట్టి నేను మరి ఇంకొక వచనం చూద్దాము. ఏంటి ఈ సంగతి అనంటే 25వ అధ్యాయములో
27వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను కనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఈ మాటలు ఇంకాస్త తేడాగా ఉన్నాయి. ఇక్కడేమో ఇస్సాకు నేను చావక మునుపు నిన్ను దీవిస్తానయ్యా, నా కోసం ఆహార పదార్థాలు తీసుకురా, నేను తింటాను, నిన్ను దీవిస్తాను అంటున్నాడు. దీనికి ముందుగా 25వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే ఇక్కడ ఈ కుటుంబ పరిస్థితి ఇంకా స్పష్టంగా ఉన్నది. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను కనుక రిబ్కా యాకోబును ప్రేమించెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతని ప్రేమించెను. బిడ్డలు దేవుని కృపచేత దేవుణ్ణి అడిగి పొందారు వీళ్ళు. ఇస్సాకుకు 40 ఏండ్లు ఉన్నప్పుడు మరి వివాహమైంది. అయితే మరి అతనికి 20 ఏండ్ల కాలము పిల్లలు కలగలేదు. రిబ్కా గొడ్రాలై ఉన్నది. ప్రభువా, ఇంతకాలం పిల్లలు లేరని ఆ రిబ్కా నిమిత్తము దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప చూపి రిబ్కా గర్భాన్ని తెరిచాడు. అలాగున దేవుని కృప చొప్పున మరి ఇద్దరు బిడ్డలను పొందారు. ఇద్దరు బిడ్డలను మరి కన్న తల్లిదండ్రులు అయినప్పుడు ఈ ఇద్దరిని ఎలాగ పెంచాలి? పెంచే విధానం మనకు స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎలా పెంచాలంటే మరి ఆ ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచమంటున్నాడు. ఇస్సాకు పెరిగిన తీరు మనం ఒకసారి చూసామంటే, ఇస్సాకు గురించినటువంటి శ్రేష్టమైన ఆ వచన భాగాలు, శ్రేష్టమైన ఆ ఇస్సాకులో ఉన్నటువంటి గొప్ప గుణము మనకి ఆదికాండం 22వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇస్సాకు వంటి విధేయత, ఇస్సాకులో ఉన్న తగ్గింపు, ఇస్సాకులో ఉన్న లోబడుట, ఇస్సాకులో ఉన్న భయభక్తులు, ఇస్సాకులో ఉన్న విశ్వాసము ఆ 22వ అధ్యాయంలో మనకి తేటగా కనిపిస్తుంది. అక్కడ అబ్రహాముని దేవుడు, నీకు ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకు, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును నేను చూపించే మోరియా దేశంలో ఒక పర్వతం మీద నువ్వు బలిగా అర్పించమంటే ఆ అబ్రహాము ఏమాత్రము కూడా సందేహింపకుండా ఆ గాడిదకి గంతగట్టి పనివారిని తీసుకుని ఆ కట్టెలు తీసుకున్నాడు, మరి ఆ నిప్పును తీసుకున్నాడు, తన కుమారుని తీసుకున్నాడు, బయలుదేరి వెళ్ళాడు. 2 దినాలు ప్రయాణం చేశాక 3వ దినాన ఆ మోరియా దేశానికి చేరుకున్నప్పుడు ప్రభువు చూపించిన స్థలముకు వెళ్లే ముందు మీరిక్కడే నిలవండని మరి ఆ పనివారిని నిలిపాడు. ఆ ఇస్సాకు మీద ఆ కట్టెల మోపు, దహన బలి అర్పించడానికి అవసరమైన కట్టెలను మోపు కట్టాడు. అవి ఇస్సాకు వీపు మీద పెట్టాడు. వీళ్ళిద్దరు కూడి వెళ్తూ ఉండగా ఇస్సాకు అడిగాడు, నాయన ఏవి ఈ కట్టెలు ఉన్నవి, నిప్పు ఉన్నది కానీ మరి గొర్రె పిల్ల ఏది అంటే, దేవుడే చూసుకుంటానన్నాడు. అక్కడికి వెళ్ళాక తండ్రి చక్కగా బలిపీఠాన్ని కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకుని బంధించి ఆ కట్టెల మీద పడుకోబడుతున్నప్పుడు ఏమాత్రము నాయన ఇది ఏమిటని ఒక ప్రశ్న గాని, ఇలా చేస్తున్నావేంటని ఒక ఏమాత్రము తిరస్కారం గాని లేకుండా, ఓహో మా నాయన అర్పిస్తున్నటువంటి దహనబలి నేనేనేమో, దేవుడు కోరుకున్న దహనబలి నేనేమోనని తన ప్రాణం, దేవుని కొరకు తన ప్రాణం పెట్టడానికి కూడా పూర్తి సంసిద్ధతను, పూర్తి విధేయతను కనపరిచిన వాడుగా ఉన్నాడు. ఎంత చక్కగా పెంచాడు అబ్రహాము పెంపకము ఎంత శ్రేష్టమైనదో. తన బిడ్డ తాను ఏం చెప్పినా కూడా, దేవుని కోసం ఏం చేయాల్సి వచ్చినా కూడా కాదు లేదు అనుకుంటా సంసిద్ధంగా ఉండేటట్టుగా మరి ఆ ఇస్సాకును చక్కగా 100 ఏళ్లకు జన్మించిన వాడైనా కూడా లేక పుట్టిన కొడుకైనా ఏకైక సంతానమైన గారాబం చేయలా. ఏమాత్రం కూడా పెంచటంలో ఎలాంటి గారాబం చేయలా, నిర్లక్ష్య పెట్టలా. క్రమంగా పెంచాడు, మర్యాదగా పెంచాడు, భయభక్తులతో పెంచాడు, ప్రార్థనలో పెంచాడు, చెప్పింది చెప్పినట్లుగా చేసేవాడిగా పెంచాడు, పనిమాడి వాళ్ళ కట్టెలు మోసేవాడిగా పెంచాడు. దాసదాసి జనాంగము, విస్తారమైన పొలములు, విస్తారమైన పశువులు కలిగిన
గొప్ప మరి ఆస్తిపరుడైనప్పటికీ కూడా మరి తన కుమారుణ్ణి ఏదైనా కూడా కష్టపడటానికి శ్రమ పడటానికి సంసిద్ధంగా ఉండేటట్లుగా అబ్రహాము చక్కగా పెంచాడు. అందుకే కట్టెల మోపు మరి దహన బలి అర్పించాలంటే చాలా కట్టెలు కావాలి, పెద్ద మోపు అది. ఆ భారభరితమైనటువంటి మోపుని వీపు మీద పెట్టినా గాని కాదనకుండా చక్కగా విధేయతతో భారంగా నడుచుకుంటూ ప్రభువుకు పోలి ఉన్నటువంటి ఇస్సాకు మన పాప భారాన్ని ప్రభు ఏ విధంగా సిలువపై మోసుకుంటూ ఆ కలవరి కొండకు చేరాడో, తన ప్రాణం పెట్టునందుగా మనల్ని ఎలాగూ ప్రేమించాడో అలాగూ ప్రభువును పోలినటువంటి ఇస్సాకులోని విధేయత మనం చూస్తున్నాం. ఎంత చక్కగా మరి దేవుని కోసము ఆ ఇస్సాకుని అబ్రహాము పెంచాడో, ఎంత క్రమశిక్షణలో, ఎంత శిక్షలో, ఎంత బోధలో పెంచాడో మనము చక్కగా చూస్తున్నాము. తన తండ్రి చేత మర్యాదగా క్రమంగా ప్రార్థనా జీవితంతో పెంచబడిన ఇస్సాకు తనకు బిడ్డలు పుట్టాక మరి ఆ ఆ యొక్క తాను పెరిగిన స్థితిని, తాను పెంచబడిన స్థితిని, తన తండ్రి నేర్పిన స్థితిని ఇదంతటిని కూడా మరి ఎందుకు గుర్తు రాలేదో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమ వీళ్ళలో ఉన్నటువంటి ఆ క్రమశిక్షణను లేక పిల్లలను చక్కగా పెంచే విధానములో ఆ ఆ తప్పిపోయేటట్లుగా చేసింది. మరి ఇస్సాకు మరి ఏశావును ప్రేమిస్తే రిబ్కా యాకోబును ప్రేమించాను కదా. దేవుడు ఈ ఇద్దరు కడుపులో ఉన్నప్పుడు మరి ఇద్దరు కలబడుకుంటుంటే ఇలాగైతే నేను బ్రతకడం కష్టం కదా అనుకుని నా కడుపులో ఈ పెనుగులాట ఏమిటి, ఈ సంగతి ఏంటి అసలు నేను కనుక్కోవాలి, ఇలాగైతే నేను చచ్చిపోతాను, ఇది ఇలా 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 ఈ పెనుగులాట ఏంటో కనుక్కోవాలి. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళలా. ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళింది. యెహోవాను కనుక్కుంటానని దేవుని దగ్గరకే వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళి చక్కగా ఆమె యెహోవాను అడిగి తెలుసుకున్నదానిగా ఉన్నది. ఏమంటున్నాడు దేవుడు, అమ్మా 2 జన్మలు ఉన్నవి, నీ గర్భములో 2 జనపదాలు ఉన్నవి. ఆ ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమై ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడై ఉంటాడని ఆ చక్కగా దేవుడు సెలవిచ్చిన మాటలు అవి. కనుక ఇద్దరు కలిసి ప్రార్థించారు, ఇద్దరు కలిసి దేవుణ్ణి అడిగారు, ఇద్దరు కలిసి బిడ్డలను పొందారు. బిడ్డలను పొందాక ఇద్దరు కలిసి చక్కగా పెంచాలి. ఇద్దరు కలిసి పిల్లలను క్రమంగా పెంచాలి, భక్తిలో పెంచాలి, భయములో పెంచాలి, దేవుని ఆజ్ఞలను నేర్పించాలి. సామెతలు 1:8 ఉంటుంది కదా, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును మరొకము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకమంటే తండ్రి ఉపదేశం చేసేవాడిగా ఉండాలి, తల్లి బోధ చేసేదానిగా ఉండాలి. ఆ విధంగా ఆమె నోరు తెరిచి కదా మంచి ఉపదేశము చేస్తుందని కూడా సామెతలు 31వ అధ్యాయంలో జ్ఞానము గల మాటలు ఉపదేశము చేస్తుందని కదా. తల్లి చక్కగా బిడ్డలకు నేర్పాల్సిన దేవుని గురించినటువంటి మాటలను, ఆయన ఆజ్ఞలను, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఘనుడో, ఎంత శ్రేష్టమైన వాడో, ఎంతగా ఆయన దీవించగలడో, ఎంత హెచ్చించగలడో, ఆయన చేతిలో అన్ని ఎలాగున మరి దొరుకుతాయో ఇవన్నీ కూడా ఆ బిడ్డలకు నేర్పించి దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో పెంచవలసిన తల్లిదండ్రులు. వీళ్ళిద్దరు భక్తి కలిగిన తల్లిదండ్రులు, భయం కలిగిన తల్లిదండ్రులు. కానీ ఒకప్పుడు చూస్తే ఇస్సాకు జీవితం ఫలప్రదంగా చక్కగా భయభక్తితో చక్కగా శ్రేష్టమైన విధంగా మరి ఎక్కడ కాని దేశంలో మరి గెరారులోకి వెళ్ళి అక్కడ కరువు కాలంలో విత్తనం వేస్తే బహుగా వృద్ధి చేయించినటువంటి దేవుడు బహుగా ఫలింపజేసినటువంటి ఇస్సాకు జీవితం, ప్రార్థనాపరుడైన ఇస్సాకు, బహుగా ఫలించిన ఇస్సాకు, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటే ఈ పిల్లల విషయానికి వచ్చేసరికి ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఫెయిల్ అయినట్లుగా కనిపిస్తుంది. మన కుటుంబాల్లో కూడా చాలా సార్లు మనం గమనిస్తూ ఉంటాం. భక్తి కలిగి ఉంటారు తల్లిదండ్రులు, భయం కలిగి ఉంటారు, వాక్యం చదువుకుంటూ ఉంటారు, మందిరాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఆ క్రమం పిల్లలకు నేర్పని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. పిల్లలను అదుపు చేయలేని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. వీధుల్లో తిరుగుతున్న పిల్లలను చూసి ఈనాడు అంగలారుస్తూ మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి, మా పిల్లవాడికి చదువు అవ్వలేదు, మా పిల్లవాడికి వ్యసనాలు అబ్బాయి, మా పిల్లవాడు త్రోవదొలిగాడు, మా పిల్లవాడు ఇదైపోయాడు అదైపోయాడని ఎంతగానో కృంగిపోయే తల్లిదండ్రులు ఉన్నారు. విశ్వాసులైన కుటుంబాల్లో కూడా భ్రష్టులైన పిల్లలున్నారు, విశ్వాసం కలిగిన
విశ్వాసము కలిగి నడుస్తున్నటువంటి ఆ కుటుంబాలలో కొన్ని కుటుంబాలలో నిజంగా తల్లిదండ్రులతో పాటు సమంగా భయభక్తులు కలిగిన పిల్లలు ఉన్నారు. భయభక్తులు కలిగిన పిల్లలు ఉన్నారు, భయభక్తులు లేని పిల్లలు ఉన్నారు. కనుక ఈలాగున పిల్లలు అలాగూ పెరగటానికి కారణం ఏంటంటే అది తల్లిదండ్రుల యొక్క లోపంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ చూస్తుంటే ఈ అధ్యాయంలో 27వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తుంటే, మరి నేను నీవు తీసుకొచ్చిన భోజన పదార్థం నేను తింటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి మరి తానే తినడానికి మరి తన కోసమే అన్నట్లుగా, నువ్వు నా కోసమే సిద్ధపరచన్నట్లుగా చెప్తున్నటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఇంకొక సందర్భం కూడా మనం చూస్తూ ఉంటే ఆ 29వ వచనం, 25వ అధ్యాయం 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొంచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, ఏశావు, నేను చావబోతున్నాను గదా, జ్యేష్ఠత్వం నాకెందుకని అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించను. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, అంటే పిల్లలను ఏ విధంగా వీళ్ళు పెంచారు పిల్లలను ఏ విధంగా విడిచిపెట్టారు అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఒకరోజు యాకోబు వంట చేస్తూ ఉన్నాడు. అది కలగూరల వంటకము, అంటే రకరకాల కూరగాయలు కలిపాడేమో, కొన్ని చోట్ల చిక్కుడుగాయల కూర అన్నారు. ఈ వంట చూడటానికి ఎలా ఉందంటే ఎర్రగా ఉందంట. అప్పుడు ఆ టైంలో ఏశావు వేటాడటానికి వెళ్ళాడు, కానీ ఏమీ దొరకల. తిరిగాడు, పరిగెత్తాడు, అలసిపోయి చెమటలు కక్కుంటా కడుపు కాలత ఇంటికి వచ్చేసరికి యాకోబు వంటకం చేస్తూ కనిపించాడు. అది చూసి ఏశావుకు చాలా ఇంకా ఆకలి తన్నుకుని వచ్చింది, ఆశ కలిగింది. యాకోబు, తమ్ముడా నాకు కొంచెం పెట్టవా అంటే, అన్న మొహం చూసి, అన్నా నువ్వు చాలా అలసినట్లున్నావు కదా, అయ్యో ఈరోజు నీకేం దొరకలేదా, తిను అన్నా, చేతులు కడుక్కో, నేను భోజనం పెడతాను నీకు అని ప్రేమతో అన్నకు తాను చేస్తున్న దానిలో నుంచి కొంచెం పెట్టవలసిన ఆ ప్రేమ యాకోబులో ఉండాలి. కానీ యాకోబు ఏమంటున్నాడు, నేను నీకు ఆహారం ఇస్తే నాకేం ప్రయోజనం, నువ్వు నాకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తావా అని అన్నాడు. నిజంగా కనీసం కొంత ఆహారం కూడా పెట్టలేనటువంటి, మనస్సు లేనటువంటి, నిరాదరణ కలిగినటువంటి ఆ పరిస్థితి, ఆ హృదయము యాకోబులో ఉన్నది. అన్న పట్ల కనీసం కనికరం గాని, జాలి గాని, దయ గాని, ప్రేమ గాని ఏమీ లేవు. అయ్యో అలసిపోయి ఉన్నాడే, తొందరగా తిను, నీకు ఆకలేసిందా, అయ్యయ్యో ఏం దొరకలేదా అని ప్రేమ కలిగి ఆదరించే మనసు కలిగి ఉండవలసినటువంటి యాకోబు. ఇక్కడ మనం చూస్తుంటే ఎవరు వంటకాలు వాళ్ళవి. ఒకరు వంట చేసిన దాన్ని ఇంకొకరు పెట్టారని అర్థమవుతుంది. ఈ కుటుంబ పరిస్థితి నిజంగా ఎంత చాలా దయనీయం. మనం ఏదో చదువుకుంటూ దాట వేసుకుంటూ వెళ్తాం గాని, ఒకసారి మన జీవితాల్లో కూడా తొంగి చూసుకుంటే ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి పెంపకాలు, ఇటువంటి ప్రవర్తనలు మన గృహాలలో కూడా ఉన్నాయేమో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అన్నంటే తమ్ముడికి పట్ల, తమ్ముడు అంటే అన్నకు పడట్లా, అన్న దగ్గర ఉన్నది ఏది తమ్ముడికి ఇవ్వట్లా, తమ్ముడికి ఉన్న దాని గురించి అన్నకి అసూయ కలుగుతుంది, అన్న పైకి వెళ్తున్నాడే అని తమ్ముడికి బాధ, తమ్ముడు ఇంకా బాగుపడుతున్నాడని అన్నకు బాధ. ఇలాంటి అసూయలతో, కలహాలతో, వివాదాలతో ఎన్నో కుటుంబాలు రగులుతూ ఉన్నాయి. పైకి చాలా వీళ్ళు బాగున్నారే అని అన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా అంతరంగంలో అసూయ ద్వేషాలతో ఎన్నో కుటుంబాలు సమాధానం లేని స్థితిలో ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ 2 వంటకాలు కనిపిస్తున్నాయి. మనము చెప్పుకోవాలంటే ఈ గృహంలో 2 బలలు ఉన్నాయి, 2 పొయ్యిలు ఉన్నాయి, 2 రకాల వంటకాలు ఉన్నవి. జనరల్ గా ఒక కుటుంబంలో ఒక్క బల్లే ఉంటుంది. 128వ కీర్తనలో మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఒక్కసారి చదువుదాం అది కూడా. 128వ కీర్తన మనం ఒకసారి చదువుకుందాం మాట. యెహోవాయందు భయభక్తులు కలిగి, 128వ కీర్తన 1వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవాయందు భయభక్తులు కలిగి
ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఈ కీర్తనలో ఈ భక్తిపరుడైనటువంటి కుటుంబముల గురించి రాయబడింది అనమాట. ఒక భక్తిపరుడైన వ్యక్తి గురించినటువంటి మాటలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆ కుటుంబంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతమంది అయితే చక్కగా ఆయన త్రోవలో నడుచుకున్న అందరూ ధన్యులే. అందరూ భయభక్తులతో ఆయన కుమారులు గాని, ఆయన కుమార్తెలు గాని, లేక తల్లిదండ్రులు గాని, ఆ గృహములో ఉన్న బంధువర్గం గాని ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకుంటుంటే దేవుడు ఆ కుటుంబాన్ని బహుగా దీవిస్తానంట. నీవు ధన్యుడు అంటున్నాడు, నీకు మేలు కలుగును అంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మనకు మేలుకు కారణము. అది మన క్షేమానికి కారణము, మన దీవెనకు కారణము, మన వర్ధిలతకు కారణము, మన ఆశీర్వాదకి కారణము. ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. ఎలా ఉంటదంట భార్య? ఫలించు ద్రాక్షావళి వలె, బహుగా ఫలించు ద్రాక్షావళి. ద్రాక్షావళితో పోల్చాడంటే మనం ద్రాక్ష తీగను చూసినప్పుడు దాని ఫలింపు ఎలా ఉంటుంది? గుత్తులు గుత్తులుగా విస్తారమైన ఫలింపు. అలాగున నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావళి ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉంటారు. ఇక్కడ భోజనపు బల్ల చుట్టూ అన్నారా, భోజనపు బల్లల చుట్టూ అన్నారా? ఒక కుటుంబములో ఒక భోజనపు బల్ల. ఆ భోజనపు బల్ల చుట్టూ ఆయన పిల్లలు ఒలీవ మొక్కల వలె అందరు కలిసి ఆనందంతో సంతోషముతో చక్కగా కలిగి ఉన్న దానిని, చేసుకున్న దానిని తింటూ ఆనందిస్తూ సంతృప్తి చెందేటువంటి కుటుంబంగా మనకిక్కడ ఇది కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఆ ఇస్సాకు కుటుంబంలో చూస్తే 2 బల్లలు కనిపిస్తున్నాయి. ఒకటి ఇస్సాకు ఏశావు బల్ల, అది నాన్ వెజిటేరియన్ బల్లగా కనిపిస్తుంది. ఏశావేమో వేటాడి మాంసము తెచ్చితే ఏశావు తెచ్చిన మాంసమును తినుచుండెను గనుక ఇస్సాకు ఏశావును ప్రేమించుననే మాట 28వ వచనం 25-28లో రాయబడింది. ఇదెంత అసమంజసంగా ఉన్నదో చూడండి. ఇక్కడ మన పిల్లలను కూడా ప్రేమించే విధానంలో కొన్ని లోపాలు దేవుడు మన పాఠం కొరకు ఇది రాయించి పెట్టాడు. కొన్నిసార్లు నాన్న నువ్వే కరెక్ట్, అమ్మ ఇట్లా అంద కదా నువ్వే కరెక్ట్ అని ఒకవేళ పిల్లవాడు తండ్రి తరపున ఒక మాట పలికాడంటే, అరే నువ్వే నిజంగా నా కొడుకు వాడు కాదురా, నిజంగా నువ్వేరా నా కొడుకు అని చెప్పి చేరదీస్తాం, వాడు ముద్దు చేస్తాం, వీడే నా కొడుకు అంటాం, మురిసిపోతాం. అలాగున భేదాభిప్రాయాలు కలగటానికి ఒక పునాది నాంది పడటానికి అవకాశం ఉన్నది. కనుక బిడ్డలను పెంచే విధానంలో ఆ ప్రేమలో పక్షపాతం ఉండకూడదు. దేవుని ప్రేమ పక్షపాతం లేదు. ఆయన మనందరిని సమంగా ప్రేమిస్తున్నాడు. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద అందరి మీద సమానంగా తన వెలుగును ప్రసరింపజేస్తున్నాడు. తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షమును కురిపింపజేస్తున్నాడు. కనుక మనుషులైన మనము కూడా ఆయనను పోలి మన ప్రేమలో పక్షపాతం లేకుండా మన బిడ్డలను, మన సొంత వారిని, మన ఇంటి వారిని మనం ఆదరించగలగాలి, ప్రేమించగలగాలి. కానీ ఇక్కడ ఈ వచనం చూస్తుంటే 25వ అధ్యాయం 28వ వచనంలో ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనక అతన్ని ప్రేమించును అని, అందువలనే ఇక్కడ 27వ వచనంలో ఏశావును పిలిచి, మరి నాయనా నువ్వు వెళ్ళి వేటాడి మంచి రుచిగల భోజ్యాలను తయారు చేసుకొస్తే నేను తింటాను, చావక మునుపు నేను తింటాను, నిన్ను దీవిస్తానంటున్నాడు. ఇలాగున వీళ్ళ బలలు వేరైపోయినాయి, వీళ్ళ పొయ్యిలు వేరైపోయినాయి. ఒక పొయ్యి మీద యాకోబు కూరగాయల వంటకాలు చేస్తుంటే ఇంకొక పొయ్యి మీద ఏశావు మరి వేటాడి తెచ్చినటువంటి జంతు మాంసాన్ని ఆయన వండి పెడుతూ ఉన్నాడు. 2 పొయ్యిలు ఉన్న ఇల్లు ఇది. అలాగే 2 బల్లలు ఉన్న ఇల్లు, కలిసి కూర్చుని తినే అటువంటి అలవాటు ఈ గృహములో మనకు కనపడటం లేదు. కలిసి కూర్చుని మాట్లాడుకునే అలవాటు కూడా ఈ గృహంలో మనకి కనపడటం లేదు. 2 బల్లలు, 2 పొయ్యిలు, 2 రకాల వంటలు. ఈ వంటలు షేరింగ్ ఉందా? షేరింగ్ ఈజ్ వెరీ కేరింగ్ అంటున్నారు, కానీ ఇక్కడ అది కూడా కనపడలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆకలితో వచ్చిన అన్నను చూసి ఏమంటున్నాడు? అయితే నీ జ్యేష్ఠతో నాకు ఇచ్చివేయి అన్నాడు. కన్నా అన్నా తిను అని గబగబా ప్రేమతో ఆహారాన్ని పెట్టినవాడు కాదు తమ్ముడు. ఏమంటున్నాడు? నాకేంటి లాభం, నీ కష్టపడి
చాలా సేపటి నుంచి కట్టెలు ఏరకొచ్చుకున్నాను, కూరగాయలు కోసుకున్నాను, వాటన్ని తీసుకుని వచ్చి ప్రయాసపడి నేను పొయ్యి మీద పెట్టుకుని తాలింపులు వేసుకుని కూరలు చేసుకుంటే నీ కూరకి ఎట్లా పెడతాను, నేను పెట్టను, అయితే నాకేంటి లాభం, నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయమంటున్నాడు. అంటే బిడ్డలిద్దరి మధ్య ప్రేమ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఎట్లా పెరిగారు? ఇస్సాకు ప్రేమతో పెంచబడ్డాడు. ఇస్సాకు బహుగా ప్రేమతో పెంచబడినవాడు, ప్రేమించేవాడుగానే ఉన్నాడు. అలాగే రిబ్కా కూడా, మరి ఆమె 24వ అధ్యాయంలో చూస్తే రిబ్కాలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన గుణము మనకు చాలా తేటగా కనిపిస్తుంది. రిబ్కా చాలా చురుకైందని, పవిత్రురాలని, చాలా పరిచర్య ధర్మం కలిగిందని ఎరగనటువంటి ఆ ఎలియాజరుకి, అమ్మ కొంచెం నీళ్ళు ఇమ్మంటే నువ్వు దాగు నీ ఒంటిలకు పోస్తానని పశువుల పట్ల కూడా దయగలిగి చక్కగా ఒంటిలు తాగు మట్టుకు నీళ్లు పోసిన గొప్ప పరిచర్య ధర్మం ఎరిగిందని, ప్రేమగలదని మనం చూస్తున్నాం. కాబట్టి ఇస్సాకు ప్రేమలో మొదట అక్కడా లోపం లేదు, రిబ్కా ప్రేమలో మొదట అక్కడా లోపం లేదు. చక్కని ప్రేమ కలిగిన వాళ్ళు, చక్కగా పరిచర్య ఎరిగిన వాళ్ళు, చక్కగా ఇంటికి, మరి మీ ఇంట్లో స్థలం ఉన్నదా అంటే నీకు ఉన్నది స్థలము, నీ ఒంటెలకు కూడా మేత ఉన్నదన్నది. ఎంత నిజంగా ఆ దయగలిగిన మనస్సు ఇస్సాకులో మనకి రిబ్కాలో కనిపిస్తూ ఉన్నది. నువ్వు దాగు నీ ఒంటెలకు పోస్తాననే పశువుల పట్ల కూడా దయగలిగిన మనస్సు, మనుషులకే కాదు ఉపచారం చేయటం, పశువులకు కూడా ఉపచారం చేయగలిగినటువంటి దయార్ద్ర హృదయరాలు మన రిబ్కా. అలాగున ఒక సామెత, ఒక మాట గుర్తొస్తుంది, నీతిమంతుడు తన పశువుల పట్ల దయగలిగి ఉండుననే మాట. నిజంగా ఆ రిబ్కాలో ఉన్న శ్రేష్టమైన గుణం చూసి ఆ 24వ అధ్యాయం ఎన్నిసార్లు చదివినా నాకు చాలా ముచ్చటగా ఉంటుంది. ఇంత దయగలిగిన అమ్మాయి, ఇంత పరిచర్య ధర్మంగా తెలిసిన అమ్మాయి, ఇంతగా శ్రమించి దిగుడు బావిలోకి దిగాలి, ఎక్కాలి, కడవ ముంచుకుని ఎక్కాలి, దిగాలి, ఎక్కాలి. ఎంత కష్టమే! ఒక్క కడవ లేక 2, 3 కడవలకే దిగి ఎక్కి రావటం అంటే శ్రమతో కూడిన వ్యవహారం అయితే, మరి ఈ ఎన్నిసార్లు దిగిందో, ఎన్నిసార్లు ఎక్కిందో. ఒంటెలో నీళ్లు తాగడం అంటే మామూలు సంగతి కాదు. ఒక్క ఒంటె కాదు, 2 ఒంటెలు కావు, 10 ఒంటెలు తాగు మట్టుకు నీరు పోసిందా. ఎంత పరిచర్య ధర్మం కలిగిన, దయాద్రమైన హృదయం కలిగిన రిబ్కా. ఏమైంది వీళ్ళలో ఈ ప్రేమ? ఏమైంది వీళ్ళలో అటువంటి ఈ దయ? ఈ దయ కలిగినటువంటి హృదయం కలిగి, ప్రేమ కలిగిన హృదయం కలిగిన వీరిద్దరూ కలిసి తమ బిడ్డలను ప్రేమతో పెంచలేకపోయారు. వీళ్ళిద్దరి మధ్య స్వార్థమే కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కనిపించకపోగా ఒకరంటే ఒకరికి ఏమాత్రం కూడా అన్యోన్యత గాని, ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి ఒక ఇష్టం గాని ఏమీ కనపడటం లేదు. నేనెందుకు పెడతా నీకు అంటున్నాడు, నాకేమిస్తావు నువ్వు అంటున్నాడు. కనుక ఇలాంటి పెంపకం అనేది ఇస్సాకు, రిబ్కాలు తమ బిడ్డలను పెంచే విషయంలో ఏమాత్రము కూడా మరి దైవ క్రమాన్ని వీళ్ళు ఆ పిచ్చి ప్రేమనాలి. పిల్లలను పెంచే విధానంలో చిన్నవాడిని అత్యధికంగా ప్రేమించింది నా కొడుకు, నా చిన్నోడు నా కొడుకు అని ఏమో ముద్దు చేస్తుంది. పెద్దోడు నా కొడుకు ఏశావు మయ్య మాకు మంచి వంటలు తెచ్చి పెడతాడు, వాడు చేసిన ఆ వంటలు తినే నేను ఎంతకాలం ఇట్లున్నాను అన్నట్లుగా ఇస్సాకు మురిసిపోతూ, ఏశావుని మెచ్చుకుంటూ, రిబ్కా మురిసిపోతూ, యాకోబుని మెచ్చుకుంటూ, పిల్లల మధ్య భేదాలు, అభిప్రాయాలు, భేదాలు, అనైక్యత, అసమాధానము, తేడా వస్తుందనే సంగతిని మర్చిపోయిన వారుగా ఉన్నారు. ఒక్కసారి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి పెంపకాలు మన గృహాల్లో ఉన్నాయా? మనం ఎలాగ పెంచుతున్నాము? సమాధానకరమైన స్థితిలో మన బిడ్డలు ఉన్నారా? చక్కగా పెరుగుతున్నారా? కొట్లాటలతో, వివాదాలతో, కలహాలతో వారు మన గృహాల్లో నివాసం చేస్తున్నారా? ఇటువంటి బిడ్డలు ఉండటం అనేది అంత మంచిది కానే కాదు, ఆశీర్వాదం కానే కాదు. ఇక్కడ 128వ కీర్తనలో చెప్పబడిన మాటలను బట్టి భోజనం బల్ల చుట్టూ పిల్లలు ఎలా ఉంటారంటే ఒలియమకు గలగలలాడుతూ, సంతోషంతో, కిలకిలలాడుతూ, ఆనందంతో ఉంటారు వాళ్ళు. సమాధానంతో ఉండరు, అనైక్యతతో ఉండరు, సంతోషంతో ముచ్చట్లాడుకుంటూ చక్కగా భోజనం చేస్తూ ప్రేమతో ఒకరినొకరు ప్రేమతో ఆదరించుకుంటూ ఉంటారు. కనుక ఇక్కడ ఇస్సాకు కుటుంబాన్ని బట్టి మనం చూస్తూ ఉంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన బిడ్డలను మనం ఎలాగ పెంచుతున్నాము. ఒకసారి బిడ్డల పట్ల ప్రేమతో, పిచ్చి ప్రేమతో అధిక ధనం ఇచ్చి, వాడు ఏది అడిగినా ఇచ్చి, వాడికి ఎంత కావాలంటే అంత ఇచ్చి, అయ్యో పిల్లలు శ్రమ పడకూడదు, కష్టపడకూడదు, వాడు బాధపడతాడేమోనని తల్లిదండ్రులు కొన్ని సమయాలలో ఏదడిగితే
అది ఇచ్చి వేస్తూ ఉంటారు. ఎక్కడికి పోతానంటే అక్కడ పంపిస్తా ఉంటారు. ఆవిడ చెడు త్రోవలకు తొలగిపోతున్నాడా, మంచి త్రోవల్లో నడుస్తున్నాడా, కాని సహవాసాలు చేస్తున్నాడా, లేక మంచి సహవాసాలు చేస్తున్నారా, ఇది పరిశీలన లేకుండా అజ్ఞానంతో కూడిన ప్రేమతో పిల్లల జీవితాలు పాడవుతున్నట్లుగా పరిస్థితులు మరి తల్లిదండ్రులు గమనించలేని స్థితిలో కొంతమంది ఉన్నారు. ఎవరైనా ఏదైనా అమ్మ ఏంటమ్మా పిల్లోడు అటు చేస్తుంటే ఆ బిడ్డల్ని వెనకేసుకువచ్చి చెప్పిన వారిని దూషించడానికి కూడా వెనకాడినటువంటి ఆ భయంకరమైన స్థితి కొంతమంది తల్లిదండ్రుల్లో కూడా కనిపిస్తుంది. మా పిల్లల్ని అంటారేంటి, మా వాళ్ళని అంటారేంటి, వాళ్లే కనపడ్డారా, మీ పిల్లలు అంత మంచోళ్ళ అని తిరగబడి మాట్లాడేటువంటి ఆ ఘోరమైన ఆ పరిస్థితులు తల్లిదండ్రుల్లో కనిపిస్తూ ఉన్నాయి. బిడ్డలను మరి చక్కగా క్రమంలో మర్యాదగా పెంచకపోతే ఎంతగా పాడైపోతారో అనేది గమనించలేని కుటుంబాలు, గమనించలేనటువంటి తల్లిదండ్రులు అటు అవిశ్వాసుల్లో ఉన్నారు, ఇటు విశ్వాసుల్లోనూ ఉన్నారు. ఇక్కడ మరి సహోదర ప్రేమ గురించి మనం చెప్పుకోవాలంటే 1 యోహాను పత్రికలో ఒక మాట ఉన్నది 3వ అధ్యాయంలో అంటాడు ఆయన, మనము మన సహోదరుని ప్రేమించిన యెడల మనం మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదకరము గదా! మన సహోదరుని ప్రేమిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి దాటామంట, మరణములో నుండి జీవములకు దాటాం. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. అందుకనగా మనము గూడా సహోదరుల కొరకు ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నామని 1 యోహాను 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే మరి సహోదరుల కోసము దేవుడు మన కోసం మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు గనుక మనం కూడా సహోదరుల కొరకు ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నామని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉండగా, మన మధ్య కలహాలు ఉండకూడదు, వివాదాలు ఉండకూడదు, మత్సరాలు ఉండకూడదు, ప్రేమే ఉండాలి, శాంతే ఉండాలి, సమాధానమే ఉండాలని బిడ్డలను కూడా చక్కగా ప్రేమతో పెంచగలిగినటువంటి స్థితి మనము కూడా పెద్దవాళ్ళమైన మనము కూడా మన సహోదరులతో, మన బంధువులతో, మన ఇరుగు పొరుగు వారితో ఏ కలహము లేకుండా మనము వివాదములు రేపకుండా, కలహములు లేకుండా, మత్సరము లేకుండా చక్కగా సమాధానకరమైన స్థితిలో మనం కొనసాగాలంటే మనం కూడా దేవుని ప్రేమను ఎరిగి ఉండాలి. ఆయన ఎంత ప్రేమ గలవాడో మనము కూడా అట్టి ప్రేమను కలిగి ఉండాలి. ఆయన అలాగ ప్రేమించి మన కోసము దిగి వచ్చాడో, మనకి ఎంతగా ఆయన తన ప్రాణము కూడా మన కోసం పెట్టడానికి ఆయన వెనకాడలేదో మనము కూడా మన సహోదరుల కోసము, మన తోటివారి కోసము, మన సంఘం కోసము, అలాగే మన బిడ్డల కోసము చక్కగా మనము ఏ విషయంలో కూడా వెనకాడని స్థితిలో, ఎంత దానికైనా కూడా మనము చక్కగా సిద్ధపడిన స్థితిలో మనం కూడా ఉండాలి. మన బిడ్డలను అలాగూ పెంచగలగాలి. ఇక్కడ సహోదర ప్రేమ నిలవనీయుడు అంటున్నాడు. సహోదరులారా మనం ఒకరినొకడు ప్రేమించమని 4వ అధ్యాయంలో రాయబడింది 1 యోహాను పత్రిక. ఒకరినొకడము ప్రేమించము. సహోదరుని ప్రేమించువాడు దేవుణ్ణి ప్రేమిస్తాడని. దేవుని ప్రేమించడానికి గుర్తు ఏంటంటే మనం సహోదరులను ప్రేమించాలి. సహోదరులనే ప్రేమించలేకపోతే మనం దేవుని ఎలా ప్రేమించగలం? తోటి వారినే ప్రేమించలేకపోతే దేవుని ఎలాగ ప్రేమిస్తాం? చాలా మంది నాకు చాలా ప్రేమ ఉందమ్మా, నేను చాలా ప్రేమ గలదాన్ని, నేను ఎవరి మీద నాకు ఎలాంటి ద్వేషం ఉండదు అని చెప్తారు. మంచిది. కానీ నీ ప్రేమ నీ కార్యాలలో కూడా కనిపించాలి, నీ క్రియలలో కనిపించాలి. అలాగూ వట్టి మాటలు చెప్తూ అపాయంలో ఉన్న వారికి, అక్కరలో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి నువ్వు వట్టి మాటలు చెప్పి చలిగా ఉన్నదా పో చలిగాచుకో అని, లేక ఆకలిగా ఉన్నదా వెళ్ళు నీ కడుపు నింపుకో అని ఉట్టి మాటలు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అది దేవుని ప్రేమ కానే కాదు. కనుక నీ ప్రేమ క్రియలతో కూడినదై ఉండాలి, నీ విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి, నీ ప్రేమ క్రియలతో కూడినదై ఉండాలి. అలాంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడే మనము దేవుని పిల్లలమని అనిపించుకున్నటకి యోగ్యులము, అర్హులము అవుతాము, దేవుని పిల్లలమని పిలువబడతాము. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు గనక మనము కూడా ప్రేమ కలిగి ఆయన చూపిన మార్గములో మనము కూడా నడుచుకోవాలి. మన పిల్లలను కూడా అలాగున నడిపించగలగాలి. ఇక్కడ ఇంతగా రిబ్కా, ఇస్సాకులు తమ పిల్లల మీద ఇలాంటి ప్రేమ చూపించారు. కానీ పక్షపాతంతో కూడినటువంటి ప్రేమను చూపించడం వలన వారి జీవితాలలో ఏమైనా మేలు ఉన్నదా అంటే, దేవుడు ఎటు వాగ్దానం చేశాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని దేవుడే యాకోబును గర్భంలో ఉండగానే ఎన్నుకున్నాడు. ఆయన ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి.
కాబట్టి వీళ్ళు మానవ ప్రణాళికలు చేయకూడదు. ఇక్కడ ఏమంటాడంటే, నిన్ను దీవిస్తాను, వెళ్ళి తీసుకురా, నేను తింటాను, త్వరగా వెళ్ళిరా, నేను చావక మునుపు నేను దీవిస్తానని దేవుని మాటను మరిచిపోయేంత ప్రేమ. ఎంత నిజంగా ఆశ్చర్యకరం గదా! ఇంతటి భక్తులు వీళ్ళు, ఇంతటి మాదిరికరమైన వాళ్ళు, ఎంతో గొప్ప ప్రార్థనాపరులు, ఎంతో భక్తి కలిగిన వారు, మాదిరి కలిగిన వారు, విశ్వాసులు. అటువంటి ఈ కుటుంబములో సొంత ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. నేను నిన్ను దీవిస్తాను. దేవుడిచ్చిన నిర్ణయాన్ని, దేవుడిచ్చిన ఆ నిశ్చయతను వాళ్ళు పక్కన పెట్టేశారు. రిబ్కా ఏమంటుంది, యాకోబు నువ్వు వెళ్ళి నా మాట విను, నా మాట విను, నేను చెప్పినట్లుగా వెళ్ళి మేక పిల్లల్ని తీసుకురా, మీ అన్న కంటే ముందుగానే నేను వండి పెడతాను, మీ నాన్న దగ్గరకు తీసుకెళ్ళు, ఆ దీవెనలేదు నువ్వే తీసుకో అంటుంది కదా. మానవ ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు. దేవుడు దీవించేవాడు, హెచ్చించేవాడు, గణపరిచేవాడు. మరి నరుని సృష్టించినప్పుడు దేవుడు ఏమన్నాడు, ఎంతగా ఆశీర్వదించాడు. మీరు భూమిని నిండించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని ఏలండి అన్నాడు. ఎంతగా దీవెన అది, ఎంత గొప్ప దీవెన. ఆయన చేతులు దీవెనలు సమృద్ధిగా ఉన్నవి. ఆయనకి ఇష్టంగా బ్రతికితే, ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే, ఆయన అడుగుజాడల్లో మనం ఉంటే, ఆయన ఎంత మట్టుకైనా మనల్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాన్నాడు. శ్రేష్టమైన స్థితిలో, ఉన్నతమైన స్థలంలో నిలబెడతానన్నాడు. కనుక ఆయన కృపను ప్రక్కకు త్రోసిన వారమై, మన ఇష్టానుసారమైన నిర్ణయాలు, మన ప్రణాళికలు, మన ప్రయత్నాలు, మన బిడ్డల పట్ల లేక మన కుటుంబాలలో మన ప్రయత్నాలు మనం కొనసాగించకూడదు. కానీ దేవుని ఇష్టమేదో, దేవుని నిర్ణయమేదో, దేవుని చిత్తమేదో మనం కనుగొనగాలి. అలాగూ కనుగొని ఆయన చిత్తాన్ని వెదికి, ఆయన నిర్ణయానికి మనం గౌరవించినప్పుడు, ఆయన మార్గమును బట్టి మనము అనుసరించి నడుచుకున్నప్పుడు, మన ఉద్దేశాలు ఆయనకు అప్పగించుకున్నప్పుడు, మన ప్రవర్తన యావత్తు ఆయనకు అప్పగించుకున్నప్పుడు, మన కార్యములను సఫలం చేయటానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైతే ఎంత మట్టుకైనా మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతగా వీళ్ళిద్దరు ప్రయత్నాలు చేశారు, ఇంత ప్రయత్నాలు చేశారు. ఇస్సాకు తన వంతు ప్రయత్నం చేశాడు ఏశావును దీవించాలని. అలాగే రిబ్కా తన వంతు ప్రయత్నం చేసింది యాకోబునే దీవించాలని. ఇచ్చిన సంగతిని, దేవుడు మాట్లాడిన సంగతి ఇద్దరు మర్చిపోయారు. నిజంగా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 2వ అధ్యాయంలో మరియమ్మ మరి సంగతులన్నిటినీ, ఆ గొల్లలు తెలియజేసిన సంగతులు, జ్ఞానులు తెలియజేసిన సంగతులు, దూత తెలియజేసిన సంగతి అన్నిటిని తన హృదయంలో భద్రం చేసుకొని తల పోసుకుంటూ ఉందంట. ఇది సరి అయిన సంగతి. దేవుని మాటలను భద్రం చేసుకోవాలి హృదయంలో. మనము హృదయంలో ఆ సంగతులను భద్రం చేసుకొని మరే వలె తలపోసుకోవాలి. అందుకని ఆయన అంటాడు, నా మాటలను నీ హృదయం అనే పలక మీద రాయాలి అంటాడు. అవి నీ నుదుట బాస్కిమ వలె ఉండాలి, నీ చేతికి కంకణం వలె ఉండాలంటాడు. నా కుమారుడా, నా ఆజ్ఞలు గైకొనుము అంటాడు. కనుక ఆయన మాటలను మనము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి, హృదయంలో నింపుకోవాలి. ఆ మాటల చొప్పున మన దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. ఆయన మాటే మనల్ని బ్రతికించేది, జీవము కలిగిన మాట, దేవుని మాట. కనుక ఇక్కడ మానవ ప్రయత్నాలకి ఏమాత్రం కూడా దేవుడు అవకాశం ఇవ్వడు. మానవ ప్రయత్నాలని, ఇష్టానుసారమైన మన నిర్ణయాలని దేవుడు ఏ మాత్రం కూడా వాటిని ఫలింప చేయడు. కానీ ఆయనకి ఏది ఇష్టమో, మనం ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో కూడా అడగమంటున్నాడు. కనుక ఇక్కడ మరి వీళ్ళిద్దరు ప్రయత్నాల ఫలితం ఏంటంటే, సమయం ఎక్కువగా లేదు గనుక త్వరగానే ముగించుకుందాం. ఇది చాలా పెద్ద పాఠము. కనీసం ఈ ఒక్కటే మనం 2-3 భాగాలుగా చెప్పుకోవచ్చు. కానీ అంతగా సమయం లేదు గనక క్లుప్తంగా ముగించుకుందాం. దీని పర్యవసానం ఏంటంటే, రిబ్కమ్మ అనుకుంది యాకోబు దీవించబడ్డాడు, ఓకే, మారువేషం వేసుకున్నాడు, అబద్ధం ఆడాడు, నేనే ఏశావునన్నాడు, అతని మాట విన్నాడు, ఆ శాపం మీద నాకే వస్తుందని చెప్పి తల్లి శాపం తీసుకోవడానికి కూడా వెనకాడలేదు. అలాగున మరి తన సొంత నిర్ణయం చొప్పున మారువేషం ద్వారా మరి తల్లి పంపితే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెనలు తీసుకున్నాడు. ఫలితం ఏమైంది మనం ఒకసారి చూసినట్లయితే ఒక మాట చూద్దాం. 27వ అధ్యాయము 41వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు చిన్న కుమారుని పిలిచి, ఇది మనకు తెలిసిన సంగతే. ఇక్కడ ఏం జరిగింది?
ఇప్పుడు ఆ ఇస్సాకు దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగా ఏసావును దీవించాలనుకున్నాడు. ఎందుకంటే ఏసావు చక్కగా ప్రతిరోజు కూడా వేటాడి మాంసం తెచ్చి పెడుతుంటే పెద్ద కొడుకు మీద ప్రేమ పెరిగిపోయింది. అందువల్ల ఆ ఏసావు యాకోబు కంటే ఇస్సాకు యాకోబు కంటే ఏసావును ప్రేమించి అతను దీవించాలనుకున్నాడు దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగా. కానీ ఇక్కడ రిబ్కా కూడా మరి దేవుడు యాకోబుని కదా దీవిస్తానంది, మీరు ఎట్లా అంటారు? ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. ఆమె వింటుంది. ఇస్సాకు ఏసావుతో చెప్పే మాటలను రిబ్కా వినుచుండేనని ఉంది. ఆమె వింటుంది. ఇలా ఇలా ఏంటండి అని మాట్లాడుకోవచ్చు. కానీ అక్కడ కలిసి మాట్లాడుకోవటం అనే దానికి అసలు అవకాశమే లేనట్లుగా కనిపిస్తుంది. అందువల్ల ఇక ఈయంతో మాట్లాడే లాభం లేదనుకున్నదేమో. వెంటనే యాకోబుకి మాయ వేషం వేసింది. మరి యాకోబు వెళ్ళాడు, అబద్ధమాడాడు, దీవెనలు తీసుకున్నాడు. అంతలో ఏశావు వచ్చాడు. తండ్రి దీవెనలన్నీ యాకోబుకి ఇచ్చాడని తెలిసాడు. ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. నాయనా ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. చూడండి ఆ మాట 38వ వచనం, 27వ అధ్యాయం 38. ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా. కన్నీరు, ఒక కుమారునికి కన్నీరు, ఒక కుమారునికి దుఃఖం, మహాదుఖం కలిగింది. గుండె బద్దలైపోతుంది. కన్నీరు విడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. దుఃఖంతో దాని వెంట ఏమొచ్చింది? తమ్ముడి మీద పగ వచ్చేసింది. వీడు ఈ 2 మార్లు నన్ను మోసపుచ్చాడు కనుక ఏశావు యాకోబు మీద పగబట్టి ఏమనుకుంటున్నాడు? తండ్రి ఏటో చనిపోయే దినాలు సమీపంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాదు, తర్వాత వాడిని చంపేస్తాననుకుంటున్నాడు. ఏమైంది? దీని ఫలితం ఏమైంది? ఇద్దరు తల్లిదండ్రులు కలిసి తీసుకున్న నిర్ణయ ఫలితము మరి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయాన్ని కూడా వారు ప్రక్కన పెట్టి తమ ఇష్టానుసారంగా మరి తమ బిడ్డలు దీవించబడాలని కోరుకున్న ఫలితము ఆ ఇద్దరు బిడ్డల మధ్య పగ, ప్రతీకారం, వివాదం, కలహం, మత్సరం, ఘోరమైనటువంటి ఆ పరిస్థితులు ఆ అన్నదమ్ముల మధ్య నెలకొన్నాయి. నేను తప్పకుండా వీడిని చంపేస్తానంటున్నాడు ఏశావు. ఇప్పుడు కాదు, మా నాన్న దుఃఖ దినములు పూర్తయినాక యాకోబుని చంపివేస్తానంటున్నాడు. పగబట్టాడు. ఇది విన్నా రిబ్కా అయింది, అయ్యా మీ అన్న నిన్ను చంపుదాం అనుకుంటున్నాడు, ఇక్కడ ఉండటం మంచిది కాదు. మీ అన్న కోపం తీరే వరకు వెళ్ళి మీ మామ ఉన్నాడు పద్దనరాములో, హారాన్లో పద్దనరాములో మీ మామ లాభాన్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి మళ్ళీ నేను పిలిపిస్తానేను అంటుంది. మళ్ళీ నేను పిలిపిస్తాను, అప్పుడు వద్దు గాని. కాబట్టి నేను ఇద్దరిని పోగొట్టుకోలేను, కాబట్టి నువ్వు వెళ్ళు. ఒకవేళ ఇక్కడే ఉంటే ఇద్దరు కలబడుకుంటారు. వాడు పగబట్టాడు, చంపుదానంటున్నాడు, ఇద్దరు కలబడుకుంటారేమో, నాకు చాలా భయంగా ఉంది. యాకోబు వెళ్ళిపో. ఈ భయానికి, ఈ ఆందోళనకి, ఈ కలవరానికి ఈ యొక్క పరిస్థితి కారణం ఏంటి? తల్లిదండ్రులు దేవుని యొక్క తీర్మానమును త్రోసివేసి బిడ్డలను దేవుని భయముతో భక్తితో సరిగా పెంచలేక పిచ్చి ప్రేమతో ఇద్దరు చెరొకరిని పంచుకొని నా కుమారుడు దీవించబడాలంటే ఇరువురు పోటీ పడి చేసినటువంటి ఫలితము దేవుని చిత్తానికి ఆ కుటుంబాన్ని అప్పగించుకొనుకోకుండా, తమ బిడ్డలను అప్పగించుకొనకుండా తన నిర్ణయానుసారంగా చేసిన ఆ యొక్క తీర్మాన ఫలితమే ఆ ఇంటిలో పగ, కలహం, ద్వేషం, మత్సరం, వివాదం, చంపాలని, హత్య చేయాలనే తీర్మానం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చివరికి ఏమైంది? రేపుక అంతా ప్రాకులాడి తన కొడుకుని దీవించబడాలని వేషం వేయించి, మోసం చేయించి, అబద్ధములాడించి చేయించిన పనికి ఫలితం నువ్వు వెళ్ళని పంపించింది, నిన్ను పిలిపిస్తానన్నది. కానీ తిరిగి తన కుమారుని మరలా చూడలేదు. పద్దనరాముకి వెళ్ళిన యాకోబు 20 ఏళ్ళు అక్కడే ఉండిపోయాడు. తిరిగి వచ్చేసరికి రిబ్కా లేదు. కొడుకుని చూడకుండానే ఆందోళన. ఆమె ఎంతో దుఃఖంతో, కొడుకంటే ఎంతో ప్రేమ. ఎప్పుడు గుడారంలో తన దగ్గరే తన రెక్కల్లో ఉండేవాడు. తన దగ్గరే తను ఆనుకునే, తన పనుల్లో సహాయం చేస్తూ ఎంతగానో తనను ప్రేమిస్తూ మరి తనకి చేదోడు వాదోడుగా ఉన్న ఆ కొడుకు లేకపోయేసరికి తిరిగి ఎప్పుడు వస్తాడన్నా, కొడుకుని ఎప్పుడు చూస్తానా, యాకోబా 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 అని కలవరిస్తూనే ఆ తల్లి కన్నుబూసింది. ఎంత దుష్ఫలితం! బిడ్డలను కనులారా చూడలేనటువంటి తల్లిదండ్రులు, బిడ్డలతో సంతోషించలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి విశ్వాస గృహంలో జరగటం అనేది చాలా ఘోరమైన సంగతి. కనుక ఇది మన జీవితాలకు ఒక పాఠంగా ఉన్నది, మన గృహాలకు ఒక పాఠంగా ఉన్నది, మన బిడ్డలకు ఒక పాఠంగా ఉన్నది, మన పెంపకానికి ఒక పాఠంగా ఉన్నది. మనం ఎలాగ ప్రేమిస్తున్నాము, ఎలాగ పెంచుతున్నాము,
మన బిడ్డల మీద ఉన్న ప్రేమతో వారిని సరిచేయలేని స్థితిలో ఉన్నామా? వారు పాడవుతున్నా కూడా గద్దించలేని స్థితిలో ఉన్నామా? కోప్పడలేని స్థితిలో ఉన్నామా? ఏలీ కుమారులు పాపం చేస్తూ ఉంటే, ఆ ఏలీ, నువ్వు నీ కుమారులు గద్దించలేదు గనుక ఇదిగో ఒక్కసారే నీవును నీ కుమారులు మరణిస్తారని చెప్పి దేవుని కోపం వచ్చింది. నీ వంశపు వారు ముసలివారు కాకుండానే మధ్య వయసులోనే మరణిస్తారని ఘోరమైన ఆ యొక్క ఉగ్రత ఆ కుటుంబం మీదకు వచ్చింది. నిజంగా అది ఎంతో ఘోరమైన సంగతి. బిడ్డలను సరిగా పెంచలేకపోతే నిజంగా ఇక్కడ మనం ఒక మంచి మాట చెప్పుకోవచ్చు. ఆ ఆ యొక్క యోబు కుమారులు మరి అనుదినము అన్నదమ్ములు కలిసి మరి విందులు చేసుకునేటప్పుడు ప్రతిరోజు ఒక్కొక్కరు గృహములు విందు చేసుకుంటూ ఉండేవారు. 7 కుమారులు, 3 కుమార్తెలు. ఆ 7 కుమారులు ఆ 3 అక్క చెల్లెల్ని పిలుచుకునేవారంట. యోబు చక్కని ఐక్యత నేర్పించాడు. అయ్యా, మీరు విందు దినములు చేసుకునేటప్పుడు మీ అక్క చెల్లెలను మర్చిపోవద్దు. అందరు కలిసి, అన్నదమ్ములందరూ కలిసి ఒక చోట ఉండండి. 10 మంది కలిసి ఒక చోట ఉండండి. సంతోషించండి, ఆనందించండి. అంతేగాని వేరు వేరుగా ఉండొద్దు. ఒకే భోజనం, ఒకే బల్ల, ఒకే సంతోషం అందరు కలిసి పంచుకోండి. నిజంగా యోబు నేర్పిన ఐక్యత, యోబులో ఉన్న శ్రేష్టమైన గుణం నిజంగా మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి ఆ అంశం అది. అందువల్ల ఏం చేస్తున్నాడు యోబు? తన బిడ్డలు తిని త్రాగి ఎక్కడ దేవుని దూషించరేమని మరి తెల్లవారి వేకువనే లేచి, అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పిస్తుంది. తన పిల్లలందరిని నిలబెడుతున్నాడు దేవుని సన్నిధిలో. అందరు రండిరా, నిలబడండిరా, రాత్రి మీరు ఏమైనా మాట్లాడారా, ఏమైనా తప్పు మాట్లాడారా, దేవుని కోపం ఏమైనా వచ్చిందేమో, రండి మీ నిమిత్తం మేము పరిహారం చేయాలని చెప్పి అందరిని దేవుని సన్నిధిలో నిలబెట్టి చక్కగా పరిహారం చేస్తున్నాడు. ఒక్కొక్క నిమిత్తము బలి అర్పిస్తూ ఉన్నాడు. అలాగు నిత్యము అలాగు చేయుచుండేనని చెప్పి ఉన్నది. యోబు యొక్క శ్రేష్టమైన పెంపకం ఎలా ఉన్నదో చూడండి. అన్నదమ్ముల మధ్య ఐక్యత, అన్నచెల్లెల మధ్య ఐక్యత, కలిసి సంతోషించడం, కలిసి జీవించడం, కలిసి సంతోషాన్ని పంచుకోవటం, ఒకే ఇంటిలో విందు ఆరగించడం, ఒకే బల్ల మీద విందు ఆరగించడం కదా. ఇది వారి ఐక్యతకు, వారి సమాధానానికి, వారి సంతోషానికి, వారు శాంతియుతంగా బ్రతకడానికి చాలా సూచనగా ఉన్నది. కనుక మన గృహాలు కూడా అలాగున శాంతియుతంగా అన్నదమ్ముల సహోదరుల మధ్య సరి అయిన ప్రేమతో మరి వారు ఏమాత్రం కూడా భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా కలిసిమెలిసి ఉండేటట్లుగా, దైవ భయంతో పెరిగేటట్లుగా మనము కూడా వారిని చక్కగా జ్ఞానయుక్తంగా పెంచాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే ఇది ఆత్మీయమైన ఇల్లు. అది దేవుని గృహంగా కట్టాలి. దేవుని దేవుని యొక్క భయభక్తులతో ఆ గృహాన్ని నింపాలి. అది ఆత్మీయమైన కట్టడం. ఇదేదో భౌతిక సంబంధమైనటువంటి దూలాలతోనో లేకపోతే సిమెంట్‌తోనో ఇటుకలతోనో కట్టే కట్టడం కాదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టినంటే ఆ ఇంటిలోని వారందరిని కూడా సమకూర్చి చక్కగా దేవునిలో నడిపించడము, దేవునిలో భయభక్తులు కలిగి జీవించేటట్లు చేయడం, సత్ప్రవర్తనతో చక్కగా శ్రేష్టమైన గుణగణాలతో వారు జీవించేటట్లు చేయటము, దేవునికి ఇష్టలుగా ఆ గృహము కనబడేటట్లు చేయటము. అది జ్ఞానవంతురాలు కట్టే ఆ దేవుని కొరకైన గృహాన్ని కట్టే విధానం. కనుక మనం కూడా జ్ఞానవంతుల వలె ఉండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టిననే మాట మనల్ని కూడా చూచినప్పుడు నిజంగా ఈమె జ్ఞానవంతురాలే, దేవుని కోసం తన గృహాన్ని చక్కగా, తన బిడ్డలను చక్కగా, తన భర్తను చక్కగా, తన ఇంటి వారిని చక్కగా దేవుని కోసం మలిచింది, చక్కగా పెంచింది, యోగ్యురాలని చక్కగా మనల్ని కూడా మరి మనల్ని చూచిన వాళ్ళు మనల్ని చూచి ఒక మంచి సాక్ష్యం ఇచ్చేలాగా మన జీవితాలు కూడా మలచబడాలని, మన బిడ్డల జీవితాలు కూడా అలాగే మలచబడాలని మరి దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ విధంగా మనం నడుచుకున్నట్టుకు దేవుడు కృప చూపును గాక.